ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలేండి రిఫరెన్స్. నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, గడిపేస్తా నంబు నూరేళ్ళు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు సాధించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే లైఫ్లో అబ్బా ఎంత సూపర్ అచీవ్మెంట్ ఇది అనిపించిన సందర్భం ఎప్పుడు మీకు? నా ఫస్ట్ సినిమాకే నేను ఎవరైతే ఒక ఆరాధ్య దేవుడు అంటే నా గురువు అని భావించే బాలుగారితోని నా ఫస్ట్ పాటకే నాకు అవార్డు రావడం. ఇప్పుడు మీరు అప్పట్లో అంత మంచి సెన్సేషన్గా ఉన్నప్పుడు మీరు అఫ్కోర్స్ ఇప్పటికీ బాగుంటారు, కానీ అప్పుడు సూపర్ హ్యాండ్సమ్ కదా. ఎవరైనా హీరోయిన్స్ కానీ కో సింగర్స్ కానీ? ఇంకా హీరోయిన్ మాత్రం ఫోన్ చేస్తుండే, అంటే పాపం ఆమె పెళ్లి చేసుకుందాం అనుకున్నదేమో. చక్రి గారు సడన్గా అలా అయ్యారు కదా, అప్పుడు మీకే తెలుసా ముందే ఆయన హెల్త్ అంతా అప్సెట్లో ఉన్నారు అని చెప్పేసి? ఆయనకి ఇట్లా అవుతుందని ఎవరు అనుకోలే, కానీ ఏమైందంటే ఆయన ఇప్పుడు చక్రి గారు కూడా నేను 2010లో ఏమైంది, ఒక చిన్న మాట అన్నాడు నన్ను, చిన్న మాటే కానీ ఎందుకో నాకేమనిపించిందంటే అని అట్లా ఆ 2010 నుంచి ఆయన చనిపోయే వరకు నేను ఆయన దగ్గర ఒక్క పాట కూడా పాడలే. ఇప్పుడు ఎంతో అద్భుతమైన సింగర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, ఉన్నప్పటికీ కూడా సిద్ శ్రీరామ్ గారు లాంటి వాళ్ళని కొన్ని గట్టిగా డబ్బులు ఇచ్చి తీసుకురావడానికి రీజన్స్ ఏంటి? అంటే ఈ మన దగ్గర ఒకటి ఉంటుందండి తెలుగులో, మనము ఎంత గొప్పవాళ్ళం అంటే తెలుగు వాళ్ళమంతా మీది అపాయింట్మెంట్ కావాలంటేనే చాలా వెయిట్ చేయాల్సిన టైం అది. అలాంటి ప్లేస్ నుంచి సడన్గా ఎందుకు మూవీస్ నుంచి ఎందుకు తప్పుకున్నారు మీరు? ఏంటంటే ఆయన పాడతలేడు ఇప్పుడు, ఆయన మొత్తం ఫుల్ టైం అంతా రియల్ ఎస్టేట్ తర్వాత దాంట్లో ఉంటాడు. 200 పైన సాంగ్స్ కంపోజ్ చేసి కీరవాణి గారు ఏమన్నారంటే ఒకసారి నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా 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 నాకు ఇష్టమైన స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బేసిక్గా ఈయన ఎంత స్పెషల్ గెస్ట్ అంటే ఒక టైంలో హిజ్ ద సెన్సేషన్ అంటే బట్ ఆఫ్కోర్స్ ఇప్పటికీ కూడా హిజ్ నాట్ నార్మల్ పర్సన్. కాకపోతే ఏంటంటే ఈయన ఇంటర్వ్యూ దొరుకుతుందా లేదా అని చెప్పి నేను అనుకున్నాను, బట్ నేను అడగగానే చాలా హ్యాపీగా ఐల్ కమ్ అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పారు. అండ్ హీస్ నాట్ ఏ సింగర్, he's a singer, lyricist, music director, at the same time artist, what not. ఒకటి రెండు కాదు, చాలా క్వాలిఫికేషన్స్, చాలా క్వాలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఇంకా మనకు తెలియనివి ఏమన్నా కొత్త కొత్త కోణాలు ఉన్నాయేమో ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ఫలానా వ్యక్తి అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదేమో. బేసిక్గా అయితే హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ రవి వర్మ అని చెప్పేసి చెప్పాలి. కాకపోతే మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరికి ఇంట్రడక్షన్ అనేది అవసరం లేదు. ఎనీవేస్ చెప్పాలి కాబట్టి వెల్కమ్ టు అవర్ హిట్ స్టూడియో రవి వర్మ గారు. థ్యాంక్ యూ అండి. రవి వర్మ గారు ఎలా ఉన్నారు? బాగున్నా. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ అండి. నేను కూడా హ్యాపీ. కొన్ని సాంగ్స్ అంటే నా ఫేవరెట్ సాంగ్స్, ఓ మనసా సాంగ్ కానివ్వండి, చెలియా చెలియా కానివ్వండి, అవి బ్రేకప్ సాంగ్స్. కాకపోతే మంచి మాస్ సాంగ్స్, అన్న నడిచొస్తే మాస్ అని దగ్గర నుంచి సో మెనీ సాంగ్స్. మేబీ ఆ వాయిస్లోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది. లక్కీగా నాకు వచ్చిన హిట్ సాంగ్స్ అన్నీ కూడా ఇటు మెలడీ, తర్వాత అట్లాగే ఫాస్ట్ బీట్, తర్వాత సెమీ ఫోక్ కైండ్ ఆఫ్ అట్లా అన్ని జానర్స్. అంటే తక్కువ పాడిన నేను ఒక 350 మూవీస్ అట్లా పాడింటా. సో వాటిల్లోనే ఇన్ని రకాల అంటే వేరియేషన్స్ రావడం. కానీ లేటెస్ట్ సెన్సేషన్ మీరు శరపంజరం. శరపంజరంలో సాంగ్స్ అన్నీ బాగుంటాయి, మన మలిక్ గారు మ్యూజిక్ ఇచ్చారు. కానీ ఏంటంటే శరపంజరం సాంగ్స్లో మీరు పాడిన సాంగ్ ఒక యూనిక్ సాంగ్ అని చెప్పాలి. వన్స్ అంటే నేను వీళ్ళు స్టేటస్లు పెడుతుంటే చాలామంది చూశాను, సాంగ్ అలా ప్లే అవుతుంటే వాటి మీద అలా కలర్ పేపర్స్ వేయడం. అదే థియేటర్లో ఇట్లా అంటే అప్పట్లో ఉండేదన్నమాట. ఏంటంటే ఒక అంటే పెద్ద హీరోకి లేకపోతే ఇట్లా హిట్ సాంగ్ రాగానే అందరూ పేపర్లు విసరడం. అయితే ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ పాటతో. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసింది జెమ్నీలో. రవివర్మ గారు అంటే నాకు ఎప్పుడు తెలుసు అంటే
మాస్ మూవీ టైంలో మాస్ మాస్ మూవీగా తర్వాత శివమణి సారీ Yeah. మాస్ కాదు శివమణి టైంలో నాగార్జున గారు మీకు ఒక షీల్డ్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అక్కడ చూసాను నేను మిమ్మల్ని. నేను అప్పుడు మీరు అంటే నాకు అప్పుడు ఇదంతా తెలీదు సింగర్ ఇలా. కాకపోతే నేనేమనుకున్నానంటే మేబీ మీరు కూడా వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను. మేబీ నాగార్జున గారితో పాటు ఏమన్నా బ్రదర్ క్యారెక్టర్ కానీ లేకపోతే అలా మూవీ ఆర్టిస్ట్ ఏమో మీరు అని చెప్పేసి అనుకున్నా. తర్వాత తెలిసిందనమాట మీరు ఒక సింగర్ అని చెప్పేసి. బట్ సింగర్ అంటే మామూలు సింగర్ కాదు. నాకు బాగా గుర్తు ఏంటంటే చిత్రం మూవీలో అది మీ డెబ్యూ అనుకున్నాను. డెబ్యూ. ఆ సాంగ్ ఒకసారి పాడండి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలేండి రిఫరెన్స్, హల్లు అంటే అల్లుకుపోయే లేడీస్ ఉన్నారు, కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారు. అది ఆ టైంలో నిజానికి రేడియోలు తప్ప అంటే టీవీలు రేడియోలు ఇంతే కానీ అప్పటికి స్పాటిఫైలు ఇలాంటివి ఏమీ లేవు. ఆ టైంలో మొబైల్స్ ఇవేం లేవు. అయినప్పటికీ కూడా ఆ సాంగ్ భలే ఫేమస్ కదా. చాలా అంటే ఇంకా దానికి అది క్యాప్షన్గా కూడా వచ్చేది పేపర్లలో. ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇట్లా జరిగింది అట్లా ఆ జరిగింది. టైంలో మీకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఫ్యాన్స్ కూడా గట్టిగా ఉన్నారు కదా. ఫుల్ అంటే ఇంకా ఆ పాట పెద్ద సెన్సేషన్. ఆ తర్వాత నాకు వచ్చిన సాంగ్స్ కూడా అన్ని అట్లాంటి ఎక్కువ ఫాస్ట్ బీట్ మాస్ రావడం. సో దాంతో నాకేంటంటే ఇంకా స్టేజ్కి అంటే యాక్చువల్గా స్టేజ్కి మీరు ఎంత చేసినా కొన్ని మెలడీస్ అనేవి వినేవాళ్ళు తక్కువ ఉంటారు. ఎక్కువ ఏంటంటే మాస్ ఫాస్ట్ బీటే లైక్ చేస్తారు స్టేజ్ పైన ఎస్పెషల్లీ. సో అక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇట్లా ఫాస్ట్ బీట్ నాకు బాగా ఎక్కువ వచ్చినాయి కదా. దానివల్ల ఏంటంటే చాలా నాకు బాగా డిమాండ్ ఉంటుండే. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు ఓన్లీ మెలోడీ సింగర్గా ఉంటే నాకు అన్ని పాటలు రాకపోయేవి. ఎందుకంటే మెలోడీ సింగర్ చాలామందే ఉంటారు. కానీ ఫాస్ట్ బీట్ ఇట్లా ఫోక్ కైండ్ ఎవరు పాడతారు అంటే రవివర్మ. సో దానివల్ల నాకు ఎక్కువ పాటలు మంచి పాటలు పడ్డాయి. ఓకే. శరపంజరంలో మీరు పాడిన సాంగ్ అంటే అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి అందులో. కానీ మీరు పాడిన సాంగ్ వచ్చేసి శరపంజరంలో సంథింగ్ డిఫరెంట్. ఒకసారి ఆ సాంగ్ పాడండి. నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, గడిపేస్తా నంబు నూరేళ్ళు. ఈ పాట అయితే ఈ పాట ఏంటంటే యాక్చువల్గా నాకు తమ్ముడు మల్లిక్ నాకు యాజ్ ఇట్ ఈస్గా ఒక ఫాస్ట్ బీట్ వాడమని ఇచ్చాడు. ఈ సినిమాలో పంపించాడు. పంపిస్తే నేను ఏం చేసిన అంటే తమ్ముడు నేను అన్ని ఫాస్ట్ బీట్లు మస్తు పాడినా, కాకపోతే నాకు మెలడీస్ బాగా హిట్ అయినాయి కదా. ఏది చెలియా చెలియా, భద్రాలో ఓ మనస, పిలిచిన పలకదు ప్రేమ, గోరు వంక గోదారి వంక అనేది కబడ్డీ. సో ఈ మెలడీస్ ఉన్నాయి కదా, మెలడీస్ తక్కువ ఉన్నాయి నావి. గోరు వంక గోదారు అప్ప ఏం సాంగ్ సార్ అసలు మీవి. సో ఇట్లా తక్కువ ఉన్నాయి కదా. సో నేను మెలడీ పాడదాం అనుకుంటున్నాను తమ్ముడు, ఈ ఫాస్ట్ బీట్ ఇప్పుడు కాదు ఇట్లా అంటే. మరి సినిమాలు ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకా ఎవరు పాడలేదన్న ఫైనల్, అన్ని సాంగ్స్ ఉన్నాయి, మీకు అన్ని పంపిస్తా, మీ ఇష్టం వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నాడు. అనగానే నేను ఇది తీసుకున్నా. సో అట్లా నాకు లక్కీగా అంత మంచి పాట, మళ్ళీ చెలియా చెలియా ఓ మనస కైండ్ ఆఫ్ సాంగ్ ఇది. యాక్చువల్గా ఏదో పెద్ద హీరో అట్లా ఉండింటే ఇది పెద్ద అంటే మిలియన్స్ వెళ్ళి క్రోర్స్ వెళ్తుండే. కాకపోతే ఏంటంటే చిన్న సినిమాలకు తెలుసు కదా మీకు, ఎందుకంటే వాళ్ళు అన్ని డబ్బులు పెట్టలేరు, అంత ప్రమోట్ చేయలేరు. యాక్చువల్గా జీరో బడ్జెట్ మూవీ శరపంజరం. మీకు ఏమైనా రెమ్యునరేషన్ ఉందా సార్ ఆ సాంగ్? లేదండి, ఎవరు, నేను మామూలుగా ఫ్రీగానే పాడినా. కానీ మీరు ఫ్రీగా అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం కూడా అవతలను అర్థం చేసుకోవాలి. ఈ ఫీల్డ్లో అయినా ఎక్కడైనా ఏంటంటే నిజంగా ఇది కమర్షియలా. ఇప్పుడు నాకు కూడా అట్లా కొందరు హెల్ప్ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు నా ఛానల్ ఉంటుంది అనుకోండి, నాకు కొన్ని అంటే 2 ఛానల్స్ ఉన్నాయి ఇట్లాగే ఊరికే, అంటే ఒకటి డివోషనల్ ఒకటి కమర్షియల్. ఇప్పుడు దానికి మీకు ఛానల్స్ ఉన్నాయా? అంటే ఎక్కువ నేను యాక్టివ్ ఉండను దాంట్లో, ఎందుకంటే నాకు ఒక టీం లేదు. సో అన్నీ నేనే చేయాలి, అంటే నేనే రాజు నేనే మంత్రి, కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ స్పాటిఫైలో వాటిలో మాత్రం ఈ ఆడియోస్ మాత్రం పెడుతూనే ఉంటారు రెగ్యులర్గా. నాకు ఏప్రిల్లోనే ఈ లాస్ట్ ఏప్రిల్లో ఒక 2 lakhs ఫాలోవర్స్ పెరిగినరు ఇది స్పాటిఫైలో. అది ఎక్కువ ఏంటంటే మళ్ళీ ఈ పాటలకే, ఇది చెలియా చెలియా ఓ మనస, అన్న నడిచొస్తే మాస్, అట్ట అంటోడే ఇట్ట అంటోడే దేశం. సో అది కూడా మంచి హిట్ సాంగ్ అది. సో అట్లా ఏంటంటే నేను వాటి కోసం చేసే వాటికి కూడా కీబోర్డ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఇది కమర్షియల్ కాదని వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైందంటే నాకు రెగ్యులర్గా సినిమా బడ్జెట్ కన్నా తక్కువలో చేస్తారు నాకు, అంటే ఒక కాల్ షీట్ లాగానో అట్లా చేస్తారు. సో నేను కూడా అంతే, ఇప్పుడు మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకు ఒకరు హెల్ప్ చేస్తారు. సో అట్లా ఏంటంటే నాకు ఈ పాట జీరో బడ్జెట్లో చేస్తున్నాడు తమ్ముడు ఎప్పటి నుంచో పరిచయం మళ్ళీ, కానీ నో ప్రాబ్లం తమ్ముడు, డబ్బులు ఏం అవసరం లేదని చెప్పేసి నేను పైగా నాకు బాగా నచ్చిన పాట, అంటే నచ్చింది ఆ పాట. అసలు ఆ చరణంలో పీక్ వెళ్తుంది, అసలు మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది ఆ సాంగ్. నాకు తెలిసి నేను ఫస్ట్ విన్నప్పుడు సాంగ్ అది వినడమే ఫస్ట్లోనే చాలా అందంగా అనిపించింది. అయితే ఎవరు పాడారు ఈ సాంగ్? నేను సడన్గా రికగ్నైజ్ చేయలేదు వాయిస్ని. అబ్బా ఎంత బాగుంది, సింగర్ ఎవరని చెప్పేసి క్రెడిట్స్లోకి వెళ్ళి చూస్తే మీ పేరు ఉంటే నేను షాక్ అయ్యా. ఏంటి రవివారం చాలా రోజుల తర్వాత. సార్ నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉండిందంటే
మీరు అసలు ఒక టైంలో చాలా బిజీ సింగర్. ఎంత బిజీ అంటే ఒక ఇంటర్వ్యూ కాదు, అసలు ఒక టైం మీది అపాయింట్మెంట్ కావాలంటేనే చాలా వెయిట్ చేయాల్సిన టైం అది. అలాంటి ప్లేస్ నుంచి సడన్గా ఎందుకు మూవీస్ నుంచి ఎందుకు తప్పుకున్నారు మీరు? నేనేం తప్పుకోలేదు. ఇక్కడ ఏంటంటే నేను మస్తు ఇప్పుడు కలిసిన మ్యూజిక్ డైరెక్టర్ నల్లా అడుగుతూనే ఉంటా. ఇప్పుడు నేను ఆర్పి గారు ఇంట్రొడ్యూస్ చేశారు నన్ను. సో చక్రి గారేమో ఎక్కువ పాటలు పాడిచ్చారు. రవి గారు అసలు మీ ప్రతి 100 సినిమాలు చేస్తే ఆయన నేను 70 సినిమాలు పాడింటా. అసలు ఆయన సినిమాలో మీరు పాడని సాంగ్ లేదనుకుంటా. అంటే అదే ఆల్మోస్ట్ 70 సాంగ్స్ అంటే దాంట్లో దాదాపు ఒక 10 మంచి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు నాకు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర పాడిన 3 పాటలు హిట్. ఆర్య, దేశముదురు, తర్వాత మాస్. మై బ్రదర్ కదా ఆర్య. సో అట్లా మణి గారి దగ్గర 3 సినిమాలు పాడితే 2 సూపర్ డూపర్ హిట్. ఏది తెలుగోడి స్టైలే నాటు కొట్టుడు బీటే స్టైల్ బేబీ జిందాబాద్ అది. తర్వాత సూపర్ ఫాస్ట్ బీట్స్ అవన్నీ. గోలా గోలా రంగోలా గుండెల్లో నారాగాల అది కూడా. సో ఇట్లా నాకేంటంటే ఆయన దగ్గర పాడిన ఆ 2 హిట్స్. సో ఇట్లా అందరు అంటే కిరవాణి గారి దగ్గర పాడిన కానీ నేను అది ఆ పాట అంత పెద్ద హిట్ అవ్వలేదు. ఓకే, ఏం పాట అది? ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ. ఓకే, దాంట్లో అది మన అల్లరి నరేష్ మా అల్లుడు వెరీ గుడ్. అందులో ఏ సాంగ్ సార్? అది డ్యూయట్ అది. ఓకే. అయితే సో అంటే అది పెద్దగా పాపులర్ అవ్వలేదు కానీ బట్ ఒక లెజెండరీ అంటే తెలుగు ప్రైడ్ కిరాణి గారి దగ్గర కూడా పాడడం నా లక్ అది. తర్వాత సో అట్లా శ్రీలేఖ గారు, తర్వాత ఇట్లా శశిప్రీతం గారు, ఇట్లా అందరు ఆల్మోస్ట్ ఇట్లా ఎవరి పేరు చెప్తే ఆల్మోస్ట్ వాళ్ళందరి దగ్గర నేను పాడిన. సో అట్లా ఏంటంటే వీళ్ళందరూ కలిసినప్పుడు నేను మళ్ళీ అడుగుతూనే ఉంటా. కలిసినప్పుడల్లా నాకు పాట ఇవ్వండి, నాకు మ్యూజిక్ డైరెక్షన్ అనేది అది ఓకే ఇందులో భాగమే కానీ సింగర్గా నాకు బాగా ఇది. ఎందుకంటే నాకు దేవుడు మంచి గొంతు ఇచ్చాడు. నేను ఏం నేర్చుకోకుండా ఓన్లీ బాలు గారిని గురువుగా నేను భావించి, తర్వాత చిన్నప్పుడేమో మా అక్క నేర్పించేది. ఫస్ట్ గురువు ఆమె, తర్వాత అన్న. ఏకలవ్య శిష్యుడా మీరు? బాలు గారికి ఏమో ఏకలవ్య శిష్యుడిని. వీళ్ళిద్దరేమో డైరెక్ట్గా నాకు ఇట్లా పాటలు రేడియో ఉన్నప్పుడు ఇట్లా రాసి పాటలు నేర్పించి అట్లా చేసిండు అనమాట. ఆ తర్వాత వరంగల్లో ఫస్ట్ టైం నన్ను ఈ శంకర సారంగపాణి గారని వాళ్ళు నన్ను ఫస్ట్ టైం ఆర్కెస్ట్రాలో పాడించడం. సో ఇట్లా ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే నేను బాలుగారి అంటే నాకు బాగా తెలివచ్చాక ఏంటంటే ఇంకా బాలుగారిని ఎప్పుడైతే పాటలు విన్నానో ఇక పిచ్చి అనమాట. ఇక ఆయన పాటల్ని బాగా డీప్గా వినడం, ఒక్కొక్క పదాన్ని ఎట్లా ఈయన ప్రొనౌన్స్ చేస్తున్నారు, తర్వాత కమర్షియల్ పాట అంటే ఎట్లా పాడాలి, ఇప్పుడు ఆ నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఆ దాన్ని ఎట్లా పాడతారు, తర్వాత మాటేరాని చిన్నదా అది ఎట్లా పాడతారు. సో ఇట్లా అన్ని రకాల జానరాలు మనం పాడాలంటే ఎట్లా అనేది నేను ఆయన నుంచి బాగా నేర్చుకున్నా ఏకలవ్య శిష్యుడిగా. సో అట్లా ఏంటంటే నాకు ఏము రాకుండా వచ్చిన కాబట్టి నేను ఏంటంటే స్టార్టింగ్లో ఇట్లా ఉండేదన్నమాట. ఇది కొంచెము అంటే ఈయనకి పెద్దగా రాదు అని. కానీ దేవుడు నాకేంటంటే మంచి గొంతు ఇచ్చాడు. ప్రాక్టీస్ అసలు లేకుండానే ఈ వాయిస్ డైరెక్ట్ అంటే బాలు గారి వాయిస్ అది వినే అవే పాటలు పాడే ప్రాక్టీస్, అదే ప్రాక్టీస్ నాకు. ఇంకా తర్వాత మళ్ళీ నేదునూరి శ్యామకృష్ణ గారి దగ్గర కొంచెం సంగీతం నేర్చుకున్నా. తర్వాత ఇక అంత అబ్జర్వేషన్లో, తర్వాత ఈ వర్క్ ప్రాక్టీస్లో కొత్త రాగాలు నేర్చుకోవడము. ఇప్పుడు నేనేం చేసిన అంటే ఒక కొత్త ప్రయోగం ఈ మధ్య, నా భజన్ దర్బార్ అని నాకు డివోషనల్ ఛానల్ ఉందని చెప్పిన కదా, దాంట్లో ఈ కృష్ణ మందే జగద్గురు అని ఒక పాట ఉంటుంది. అది ఏ రాగంలో ఉంది ఒరిజినల్గా ఏంటో నేను వినకుండా డైరెక్ట్ ఆ లిరిక్కి నేనేం చేసిన అంటే నాకు లలిత ప్రియ కమలం విరిసినది ఈ పాట ఇష్టం. సో అది లలిత రాగంలో ఉందని తెలుసుకొని ఏంటంటే ఈ లలిత రాగంలో దీన్ని కంపోజ్ చేద్దామని చెప్పేసి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని కంపోజ్ చేశారు. సో లలిత రాగంలో కంపోజ్ చేశారు. ఇట్లా వర్కులు నేర్చుకుంటూ నేను అంటే ఎప్పుడు నేర్చుకుంటా, రోజు ఏదో కొత్త విషయం ఐదర్ మ్యూజిక్ సంబంధించిందో లేకపోతే జీవితానికి సంబంధించిందో నేర్చుకుంటూ దాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా వాడుతూ వెళ్తుంటాను అనమాట. సో అయితే ఇండస్ట్రీలో కొన్ని ఉంటాయి, ఎత్తుపల్లాలు అనేది సహజం. కాకపోతే ఏంటంటే వన్స్ మీరు ఇండస్ట్రీకి చాలా చిన్న ఏజ్లోనే వచ్చేసారు కదా, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది ఎవరు అసలు? అదే ఆర్పి గారండి. ఆర్పి గారేనా? ఏ సాంగ్కి? ఇదే ఢిల్లీ నుంచి వెళ్ళేదాకానే. అంటే దాంట్లో ఫస్ట్ ఆ సినిమాలో చిన్న బిట్ పాడిన తర్వాత రవి అదే ఉండు నువ్వు ఇంతో పని ఉందని చెప్పేసి నాకు మళ్ళీ ఈ ఢిల్లీ నుంచి వెళ్ళేదాకా నేర్పించారు. ఏ బిట్ పాడారు? యాక్చువల్గా అది జంతర్ మంతర్ జాదు చేసే మరాఠా మాంత్రికుడు అని ఒకటి కుక్క కావాలైన సాంగ్. కుక్క కావాలి, దాంట్లో చిన్న బిట్ అనమాట, మన చేతన ఉత్తేజం. అయితే అది పాడిన తర్వాత సాయంత్రం
మళ్ళీ ఉండు నీతో పని ఉందని చెప్పేసి ఢిల్లీ నుంచి వెళ్ళేదాకా నేర్పించారు నాకు. ఎక్స్పెక్ట్ చేశారు అంత మంచి సాంగ్ అసలు వస్తుంది? అసలు నేను అసలు ఆ రికార్డింగ్ జరుగుతున్నట్టు నాకు చక్రి గారు ఫోన్ చేసి చెప్పారనమాట, ఇట్లా ఆర్పి గారిది రికార్డింగ్ అవుతుందో వెళ్ళొద్దా, ఇట్లా ఏదన్నా వస్తుందేమో ఛాన్స్ అని అంటే డైరెక్ట్గా నేను వెళ్ళాను అనమాట ఆ స్టూడియోకి. వెళ్ళగానే అరే రవి వచ్చాడని చెప్పేసి ఇది పాడించారనమాట. రవి ఫోక్ వాయిస్ బాగుంటుంది అని పాడించిన తర్వాత సరే అది ఫాస్ట్ బీట్ కూడా ఉంది కాబట్టి అని నాకు నేర్పించి ఆ పాటని పాడించారు. అయితే అదే సిచ్యువేషన్కి ఇంకో సాంగ్ కూడా రికార్డ్ అయి ఉన్నది యాక్చువల్గా. నాకు తెలుసా సాంగ్, తెలుసా? అయితే లక్కీ లక్కీ ఎంతో లక్కీ అదా? అదేమో చిరంజీవి గారి రైట్, చిత్రం మూవీలో ఇదే సిచ్యువేషన్ కి ఇంకో పాట మిస్ యూనివర్స్ అనే పాట మిస్ యూనివర్స్, అవును, కానీ అది రిలీజ్ అవ్వలేదు కదా. అయితే అది ఇదే లాస్ట్ మూమెంట్ లో లక్ అంటే ఎట్లుంటది అంటే మనుషులకి కష్టపడి ఇది ఉన్నా కూడా లక్ కూడా ఎట్లా తోడైతుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఇదేంటంటే లాస్ట్ లో ఈ పాట ఒకటే మిగిలిపోయింది, ఈ రెండు పాటలు అయితే పిక్చరైజేషన్ చేయాలి ఇక అన్నప్పుడు అందరిని కూర్చోబెట్టి ఏ పాట బాగుందని రెండు ప్లే చేసి వినిపిస్తే ఈ పాట ఢిల్లీ నుంచి వెళ్ళేదాకానే బాగుంది, పెప్పీగా ఉంది అని అందరు అన్నారు. అనేసరికి అయిపోయింది. సో నేను అట్లా. కానీ మీరు సింగర్ గా కొంచెం ఇప్పుడు దూరంగా ఉన్నప్పటికీ కూడా, అదే మళ్ళీ దూరంగా లేరు, నేను అడుగుతానే ఉన్నా, పాడుతూనే ఉన్నా. ఇది చిన్న చిన్న సినిమాలకి, తర్వాత నేను కంపోజ్ చేసినవి. ఏంటంటే ఒకప్పుడు పాడినని సాంగ్స్ ఇప్పుడు పాడట్లేదు. అయినప్పటికీ సపోజ్ మాస్ మమమ్ మాస్ ఆ సాంగ్ అనుకోండి, బిగ్ బాస్ ప్లే అయిన రోజులు ఆ సాంగ్ వస్తూనే ఉంటది. సో మీరు కనబడకపోయినా ఎక్కువగా రెగ్యులర్ గా మీరు వినబడుతున్నారు. ఇన్స్టాలో మీరు నమ్మరు, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్ లో ఈ బ్రేకప్ సాంగ్ ఏది చెలియా చెలియా ఉంటుంది, చెలియా కానీ ఓ మనసా ఇది ఉండి ఇది మళ్ళీ చూస్తే మీకు ఎట్లా అనుకున్నారు మీరు, మిలియన్స్ ఉంటాయి ఇక. అంటే 3.7 మిలియన్ 4 మిలియన్ అంటే నాకు తెలిసి అవన్నీ లెక్కేస్తే కొన్ని అంటే ఓ 10 కోట్ల 20 కోట్ల వ్యూస్ ఉండొచ్చు నాకు మొత్తం లెక్కేస్తే అన్ని. స్పాటిఫైలో కూడా ఈ మధ్యన మీ గురించి ఒక సెన్సేషన్ జరిగింది, దాని గురించి కూడా ఒకసారి మీ మాటల్లో చెప్పండి. అదే ఇప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ తెలియదు ఇది ఇట్లా స్పాటిఫై అనేది, అందరూ చూస్తుండే, అందరు వేరే వాళ్ళకి చూస్తే ఏంది ఇట్లా వీళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా, వీళ్ళకి 2 లక్షలు ఉన్నారా, అరే గ్రేట్ కదా వీళ్ళు 2-3 అంటే చిన్న వాళ్ళు కదా, అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళకే ఇంత ఉంటారు అంటే నాకేం తెలియదు దాని గురించి. అయితే ఆ తర్వాత స్పాటిఫైని మనం అంతా వెరిఫైడ్ ఆర్టిస్ట్ అంతా, అది ఇక్కడ సౌత్ ఇండియా హెడ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన చేసిన తర్వాత చూస్తే ఇప్పుడు నాకు కూడా మంత్లీ ఫాలోవర్స్ ఒక మన శైలజ గారు బాబాయ్ కదా. యా, సో ఆయన చేసిన తర్వాత అదే నాది వెరిఫైడ్ ఆర్టిస్ట్ అయిపోయాక చూస్తే ఇప్పుడు ఏంటంటే చెప్పాక మీకు ఏప్రిల్లోనే నాకు 2 lakhs పెరిగినారు ఇంకా. అంటే ఇప్పుడు 6 lakhs చేంజ్ ఫాలోవర్స్ ఉన్నారు, ఇది ఇప్పటికీ అదే పాటలకి. సార్ మనలో అన్నమాట ఇప్పుడు ఆ స్పాటిఫైలో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అంటే ఫాలోవర్స్ పెరగడంతో మీకేమైనా ఇన్కమ్స్ కూడా ఉంటాయా? ఇస్రా అని ఒకటి ఉంది, ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ అని. అది ఏమైందంటే ఫస్ట్ టైం సింగర్కి కూడా కొద్దిగా రాయల్టీ రావాలి, ఓన్లీ కంపోజర్కి లిరిసిస్ట్కి వస్తుండే ఇంతకుముందు. అంటే నేను దాంట్లో కూడా మెంబర్ ఐపీఆర్ఎస్లో, ఎందుకంటే నేను కంపోజర్ కూడా కాబట్టి. సో అది వస్తుంటుంది నాకు. కానీ ఈ ఇస్రాక్ కూడా ఏంటంటే ఫైట్ చేసి సంజయ్ టండన్ గారు అని ఆయన ప్రస్తుతం ఉన్నాడు, అంటే ఆయన చూసుకుంటున్నారు, దాంట్లో చాలామంది ఉన్నారు. అయితే అట్లా వీళ్ళంతా బాలు గారు, వీళ్ళు జావేద్ అఖ్తర్ గారు, వీళ్ళందరూ కలిసి ఇది ఫైట్ చేసి ఇప్పుడు సింగర్కి కూడా మనం రాయల్టీ ఇవ్వాలి అని వాళ్ళు పెట్టినారు. అది పాస్ అయింది కోర్టులో కూడా. సో ఇప్పుడు సింగర్కి కూడా రాయల్టీ వస్తుంది. సో మాకు ఎవ్రీ ఇయర్ సింగర్కి కూడా రాయల్టీ వస్తుంది. వావ్, సో నైస్ అండి. యాక్చువల్గా లిరిసిస్ట్లకి ఉన్న ప్రాధాన్యత సింగర్స్కి ఉండదా? అట్లేముండదు. కానీ ఏంటంటే ఇక్కడ క్రియేటర్ ఏంటంటే లిరిసిస్ట్ అనేవాడు క్రియేట్ చేస్తాడు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనే వాళ్ళు క్రియేట్ చేస్తారు. అది ఇవన్నీ క్రియేషన్ కింద వస్తాయి. సింగర్ అంటే క్రియేటర్ కాదు కదా, జస్ట్ మేము నేర్పిస్తే పాడి వెళ్ళిపోతాడు. సో అందుకని ఆయనకి ఏం రాయల్టీ ఎందుకు, ఆయనకు పేమెంట్ ఇస్తున్నాం కానీ అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు లిరిసిస్ట్ కూడా మరి ముందే పేమెంట్ తీసుకుంటాడు, ముందే మ్యూజిక్ డైరెక్టర్ కూడా తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి రాయల్టీ ఇస్తున్నాం లేదు వీళ్ళకి కూడా ఎందుకు రావద్దని ఎంతో అంత ఏదో పర్సంటేజ్ల డిఫరెన్స్ ఉన్నా కూడా వీళ్ళకి కూడా రావాలని ఫైట్ చేసిండ్రు. వీళ్ళు ఫైట్ చేసి ఇప్పుడు ఫైనల్గా సింగర్కి కూడా రాయల్టీ వస్తుంది. అండ్ బాలు గారితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. ఇంకా బాలు గారేమో నా గురువు, ఏది ఆయన ఏకలవ్య శిష్యుడిని నేను. సో అసలు నేను నేర్చుకున్న పాటలు అంటేనే ఆయనవి. మీరు ఆయనతో ఎప్పుడైనా చెప్పడం జరిగిందా, మిమ్మల్ని చూస్తూ మీ పాటలు నేర్చుకున్నాను సార్? చాలాసార్లు చెప్పాను నేను, ఎందుకంటే నేను కొన్ని నంబర్ ఆఫ్ స్టేజెస్ ఆయనతో పంచుకున్నా నేను. తర్వాత నా మ్యూజిక్లో ఆయన పాడిండ్రు, అది ఇంకా వెరీ హ్యాపీ థింగ్. ఎందుకంటే నేను ఎప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించగా ఇట్లా ఇది వినడమే తప్ప మనం కలుస్తానే అనుకోలే. కానీ మీ కంపోజిషన్ లో ఆయన సాంగ్ పాడతారని అసలు మీరు, అది మీకు ఒక హానర్ లా అనిపించుండాలి. మామూలు హానర్ కాదు. పైగా ఆయన మనకి ఒక పాట అయితే ఏంటంటే అది ఎక్కువ గణేష్ అంటే మామూలుగా మట్టి గణపతిని ఎంకరేజ్ చేయడం కోసం ఇట్లా చేస్తున్నాం సార్ అంటే దానికి డబ్బులు తీసుకోకుండా పాడిండు ఆయన.
బా సో అట్లా పెద్ద పెద్దోళ్ళు కూడా ఇప్పుడు మహానుభావులు ఉంటారు. ఎందుకంటే సో వాళ్ళ నుంచి మనం నేర్చుకొని ఇప్పుడు ఇందాక అడిగినారు కదా మీరు, ఏది శరపంజానికి డబ్బులు లేకుండా అంటే ప్రతి చోట డబ్బే ఉండదు. ఏంటంటే కొన్ని చోట మనం ఏంటంటే దేశానికి ఏదైనా ఉపయోగపడుతుంది, ఏదైనా అవుతుంది అంటే నేను ఇప్పటికీ చాలా ఫ్రీ ఇట్లాంటి కొన్ని వర్క్స్ కూడా చేస్తా. సో నేనేంటంటే ఈ ఒక కమ్యూనిస్ట్ దగ్గర పెరిగిన మా అన్న కాబట్టి ఏంటంటే నాకు ఈ నేచర్ మీద వీటి మీద బాగా ఇదనమాట. ఏంటంటే అందుకనే నేను అంటే చాలాసార్లు చెప్పిన 20 ఏళ్ళ నుంచి నేను ఎక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ ఒక కవర్ కానీ ఇట్లా మేము పారేయము. తర్వాత మేము అన్నిటికీ మీరు అసలు వీలైనంత ఎప్పుడు వరకు ప్లాస్టిక్ ఎక్కడ వాడుతున్నారు? ఇందాక మీరు స్టూడియోకి వచ్చినప్పుడు కూడా చూసా, ఒక చక్కగా ఇక్కడ వాటర్ కూడా దాక్కుండా 2 కాపర్ బాటిల్స్ క్యారీ చేశారు మీతో పాటు. సో అట్లా అయితే నేను చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు అరే నేను ఒక్క కవరే కదా పాడేసేది, ఈ ఒక్క బాటిలే కదా. కానీ మనం 130 కోట్ల మంది ఇండియన్సే ఉన్నాం. ప్రపంచం మొత్తం ఇట్లా రోజు ఒక బాటిలే ఒక కవర్ భరేస్తే ఎన్ని అవుతాయి? సో అందుకని ఎన్ని అవుతున్నాయి. ఎలా వచ్చింది ఈ అవేర్నెస్ అంతా మీకు? ఇదంతా అదే అన్న దగ్గర పెంపకం ఒకటి. తర్వాత నాకు ఫస్ట్ నుంచి కూడా మేము చిన్నప్పుడు ఊర్లో అసలు నేను తినని పండ్లు అంటే మేము ఆ ఊర్లోకి వెళ్ళి రకరకాల పండ్లు అసలు ఈ జనరేషన్కి ఆ పండ్ల పేర్లు కూడా తెలియదు. సో అట్లాంటి పళ్ళు మంగ పండ్లు అని ఉంటాయి, తర్వాత జీడి పండ్లు అని ఉంటాయి, తర్వాత ఇల్లింత పండ్లు అని ఉంటాయి. సో ఇట్లాంటి ఎన్నో పండ్లు అంటే నేచర్లో డైరెక్ట్గా మనమే తెంపుకొని తినేవాడు మనం. ఎక్కడ సార్ మీది? ఏ ఊరు? ఎక్కడ పుట్టారు మీరు? నేను మహబూబ్ నగర్ కొడంగల్ తాలూకా సో దుద్యాల అని అక్కడ పుట్టిన. ఇప్పుడు అది మండలైంది. ఏది మన రేవంత్ రెడ్డి గారు కొడంగల్? సో అక్కడ పుట్టిన నేను. అక్కడ 7th క్లాస్ వరకు అంటే 12 years వరకు అక్కడే ఉన్నా. సో ఆ 12 yearsలో నేను ఆ మా ఊర్లో అదే ఈ చెరువుకి ఈతకి వెళ్ళడం కానీ లేకపోతే ఈ అంటే ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా ఈ పండ్లు అవన్నీ తెంపుకొని జేబులలో వేసుకోవడము. అవి కొన్ని కలర్ బాగా ఎక్కువ ఉండి ఏమవుతుందంటే ఆ జేబుకి అట్లే పడుతుంది అది. సో మళ్ళీ అట్లా సో ఇట్లా ఈ నేచర్లో నేను మస్తు మామూలుగా ఎంజాయ్ చేయలే. సో ఆ నేచరే కదా మనం అన్నీ ఇస్తుంది. మరి ఆ నేచర్కి మనం ఏదైనా కొంచెమైనా చేయాలి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద సేవలు అట్లాంటివి అంటే మనం చేయలేము. సో మనకు చేతనైనంత చేయాలని చెప్పేసి ఈ ప్లాస్టిక్ కానీ ఇప్పుడు నేను మాల్కి వెళ్ళినా కూడా ఏఎంబి అట్లాంటి మాల్కి వెళ్ళినా కూడా మేము ఏం చేస్తాం, ఇంట్లో నుంచే ఏదైనా బ్యాగ్ తీసుకెళ్తాము. మళ్ళీ ఆడపోయి ఇట్లా జేబులో చేతులు పెట్టుకొని కవర్ లేకపోతే దీంట్లో పట్టట్లేస్తారంటే ఇంకో కవర్. అలా లేదా? అమ్మ నాన్న ఏం చేస్తుండేవారు? మా ఫాదరు గోల్డ్ స్మిత్. సో ఆయన అదే వర్క్ చేస్తుండే. కాకపోతే ఆయన మంచి సింగర్ అనమాట. ఓ అక్కడ నుంచే ఉందా? సో జనరేషన్స్ త్రూ ఇది. సో అందుకనే వచ్చింది. వినంగానే పట్టేయడం అనేది గ్రాస్పింగ్ అంతా జీన్స్లో వచ్చిందే. సో ఇప్పుడు నా బిడ్డ కూడా పడుతుంది అనమాట. అంటే ఇది జస్ట్ ఇట్లా ఊరికే నేర్చుకోలేదు, పియానో నేర్చుకుంది కొంచెం. అయితే ఈ ఫాదర్ ఏంటంటే పాడిన 20 పాటలు లేకపోతే 10 ఆయనకు వచ్చినాయి. ఎంత పర్ఫెక్ట్ అంటే ఎక్కడ ఒక అపశృతి కానీ అట్లా ఉండకపోతుండే. పర్ఫెక్ట్ సింగర్ అనమాట ఆయన. ఇక అసలు మా ఫాదర్ పాడుతుండంటే ఇంకా ఊర్లో చాలామంది నారాయణ పాడుతున్నాడని అట్లా అనుకునేవాళ్ళు. సో అట్లా దానివల్ల మాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆర్ట్ అంటే బాగా ఇష్టం. అసలు నాకు చదువు అంత ఇంట్రెస్టే లేదు. అసలు నాకు చిన్నప్పుడే ఇది గమనించి కనుక వాళ్ళకి ఫోటో అయితే తీసిండ్రు కానీ ఎట్లా నన్ను చిన్న ఉన్నప్పుడు అంటే బహుశా 6 months 7 months ఉన్నప్పుడు నా రేడియోని పట్టుకొని నాదొక ఫోటో ఉంటుంది. సో సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకొని ఫోటో దిగి ఆయన ఏం క్రికెటర్ అయినట్టు నేను రేడియో పట్టుకొని దిగి సింగర్ అయినా. కానీ ఆయనకేమో వాళ్ళ విజన్ ఎట్లా ఉండే అంటే ఆయనకి క్రికెటర్ అవ్వాలని ఉండే అండ్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా క్రికెటర్ అవ్వాలని ఉండే. కాబట్టి అంత పెద్ద స్టార్ అయింది. ఇప్పుడు నాకేమో సింగర్ అవ్వాలని ఉంది కానీ మా వాళ్ళకి తెలియదు అది అంటే ఇట్లా ఉంటుందని. వాళ్ళకి తెలిసింది ఒకటే, సింగర్స్ అంటే ఘంటసాల, పి సుశీల, ఎస్ జానకి, బాలసుబ్రహ్మణ్యం అంతే. ఇంకే సింగర్స్ అనే వాళ్ళు అసలు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు, ఈ నలుగురే ఉంటారు అంటే వాళ్ళ థింకింగ్ చెప్తున్నా. సో తెలియదు అప్పుడు. అట్లా కాకుండా ఓహో ఈ తర్వాత ప్లేసులు చాలా ఉంటాయి, మనం నేర్పిస్తే ఎక్కడ పోదు ఆ విద్య అని వాళ్ళకి తెలియదు. సో అందుకని వాళ్ళు నేర్పించలే. పాటలు పాడి ఏం చేస్తావా, పాటలు పాడింది అదేం పిచ్చేది ఇట్లా అంటుండే. సో దానివల్ల ఏంటంటే నేర్పించకుండానే ఇట్లయితే అందుకే ఫ్రెండ్స్ అందరు కొందరు అంటారు, బాగా నేర్చుకున్న వాళ్ళు వస్తారు నా స్టూడియోకి, నువ్వు ఏం నేర్చుకోకుండానే వినే అబ్జర్వేషన్తో ఇంత చేస్తే నేర్చుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది చాలా మందికి అంటారు. ఓకే అంటే మీ పాటలు విన్న వాళ్ళు ఎవరు కూడా మీరు ఏమి నేర్చుకోలేదని చెప్పేసి అనుకోరు. నేను మీ పాట విన్నది ఎక్కువగా అంటే చెలియా చెలియా సాంగ్ రెగ్యులర్గా వింటాను. ఇవాళ పొద్దున కూడా వచ్చేటప్పుడు విన్నా ఆ సాంగ్లో మిడిల్లో ఫస్ట్ స్టార్టింగ్ చెలియా చెలియా అని మొదలు పెడతారు. బట్ మిడిల్లోకి వచ్చేసరికి వాయిస్ పెరిగిపోయి ఆ ఎమోషన్కి కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఎవరైనా బ్రేకప్లో ఉన్న వాళ్ళు ఆ సాంగ్ వింటే ఏడుస్తారు కదా. గ్యారంటీగా అట్లా ఏడ్చి చెప్పిన వాళ్ళు తర్వాత కొందరు అయితే సార్ మీ వాయిస్తో చంపేయండి సార్, మమ్మల్ని చంపేయండి,
చంపేయండి ఇక ఏంది అట్లా అన్న వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. అట్లాంటివి విన్నప్పుడు సో అట్లాంటివి కొన్ని ఊరికే వాళ్ళ పేరు లేకుండా నేను ఎవరి పేరు ఎక్కడ ఏమి చెప్పను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మనకు ప్రేమతో అట్లా చెప్తారు కదా. సో స్క్రీన్ షాట్ తీసినా వాళ్ళ పేరుని కట్ చేసేస్తాను నేను. సో రేపు చూస్తే అది ఎవరు పంపిన ఎవరికి తెలియదు. కానీ అట్లాంటివన్నీ నేను దాచుకుంటా కొన్ని. ఎందుకంటే అవి మంచి మెమరబుల్. ఇప్పుడు పెద్ద పెద్ద అవార్డులు రాకపోవచ్చు, నంది అవార్డులు అవి యాక్చువల్గా వస్తే మంచిది. ఎందుకంటే ఆర్టిస్ట్కి ఒక రికగ్నైజేషన్ వల్ల ఏమవుతుందంటే బాధ్యత పెరుగుతుంది. అరే నేను ఇంకా చేయాలి. అవార్డు అంటే అంతే కదండి, దాన్ని అమ్ముకునేది లేదు, లేదా దానివల్ల పైసలు కూడా ఏం రావు. కానీ అక్కడ ఏమవుతుందంటే మనకి ఈ అవార్డు వచ్చింది. ఇప్పుడు మొన్న నేను ఒక సీరియల్గా చేసిన, ఇది కృష్ణ ముకుంద మురారి అని స్టార్ మాలో హిట్, అది తెలుసు, పెద్ద హిట్. అయితే దానికి ఏమైంది, ఇట్లాగే నాకు ఒక సీరియల్ చేయాలని ఉండే. అయితే నాకు ఒక దేవుడిచ్చిన అన్న ఉన్నాడు, పాండురంగారావు. ఆ సీరియల్ కి మీరు ఏం చేశారు? నేను కంపోజ్ చేశారా? కృష్ణ ముకుంద మురారి. ఓ అవునా, ఓకే. కంపోజ్డ్ బై మీ. ఓకే, ఐ డోంట్ నో అబౌట్ దిస్. సో నేను కంపోజ్ చేస్తే ఎస్పి చరణ్ గారు చాలా బాగా పాడారు అది. సో ఆయన కూడా ఇట్లాగే వారి అంటే అదే మన బాలు గారి లాగే అడగగానే వెంటనే, తర్వాత చాలా మంచి పర్సన్ అనమాట, చాలా అంటే మంచి మాట్లాడతారు మంచిగా. సో అట్లా సాగర్ నారాయణ ఏమో మంచి లిరిక్స్ రాశారు దానికి. ఇంకా ప్రభాకర్ గారు, తర్వాత మలైజ గారు దాని ప్రొడ్యూసర్స్. అయితే అట్లా అది ఎట్లా వచ్చిందంటే నాకు ఎప్పటి నుంచో సీరియల్ చేయాలని ఉండే. అయితే అనుకోకుండా ఒక ఫంక్షన్కి ఒక దేవుడిచ్చిన అన్న ఉన్నాడు, అదే పాండురంగారావు గారు అని. ఆయన ఏం చేశారంటే ఆ ఫంక్షన్కి వీళ్ళు వస్తే ఇట్లా మాట్లాడుతూ ఇట్లా సీరియల్ అని అంటే, వీళ్ళు సీరియల్ చేస్తారు కదా రెగ్యులర్గా అని చెప్తే వాళ్ళు నన్ను ఆ స్టార్ మాకు అప్పుడు కొత్తగా చేస్తున్నారు నాకు ఇచ్చిండ్రు. ఇయ్యగానే ఆ ఫస్ట్ సీరియల్కి నాకు ఈ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు, పద్మమోహన్ అవార్డు ఇచ్చారు. సో అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో జనరల్గా మీరు సాంగ్స్ కంపోజ్ చేయడం, మ్యూజిక్ కంపోజ్ చేయడం ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే. అండ్ మాకు తెలుసు మీరు ఒక మంచి లిరిసిస్ట్ అని కూడా. కాకపోతే ఏంటంటే బిగినింగ్ డేస్లో మీరు ఎప్పుడైతే పోయిట్గా మొదలుపెట్టి లిరిసిస్ట్గా కంటిన్యూ అవుదాము అనుకున్న టైంలో మిమ్మల్ని కొంతమంది అవమానించారు అని మాకు తెలిసింది, అది నిజమేనా? అంటే ఏమైందంటే ఫస్ట్ ఆల్బమ్కి నేనే రాసుకొని ఒకటి సిరిమల్లి అనే ఆల్బమ్ చేసినాం. వివేకానంద రెడ్డి గారు అని ఆయన ప్రొడ్యూస్ చేస్తే జగన్ అనే ఫ్రెండ్ పరిచయం చేశాడు. అయితే అది అట్లా ఉండింది రైటింగ్ స్కిల్ అయితే. కానీ ఎప్పుడైనా కంపోజ్ చేస్తే ఏంటంటే ఫస్ట్ 2 లైన్స్ అంతవరకే రాసేటోడిని. కానీ ఓ 2-3 ఏం చేసినంటే నన్ను ఇట్లాగే నువ్వు ఆఫ్టర్ ఆల్ సింగరు అట్లా అన్నారు, ఏదో తొందరలోనో ఎట్లనో అన్నారు. మళ్ళీ సారీ చెప్పారు, అది వేరే విషయం. కానీ మొత్తానికి అయితే అన్నందుకు నాకేంటంటే నాకు ఒక పట్టు ఉంటుంది అనమాట, ఏదన్నా అంటే ఇట్లా అంటే నేను నేర్చుకోవాలి దాన్ని అని. ఇప్పుడు ఆ అన్నోళ్ళు ఏంటంటే వాళ్ళు పాడలేరు, అంటే పాపం వాళ్ళకి దేవుడు ఇంకా గొంతు ఇవ్వలేదు కదా. సో నాకు ఇచ్చాడు కాబట్టి నేను బ్లెస్డ్, అది వేరే విషయం. కానీ నేను రాస్తే అంటే బయట వాళ్ళకి కాదు, నాకు నేను ఏదైనా రాసుకుంటే పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు పెట్టినా కూడా సెట్ అవ్వాలి. అంటే అంత స్టాండర్డ్స్ ఉండాలి దాంట్లో. అట్లా రాస్తే అట్లా రాయాలి, 10 రాస్తామా 20 రాస్తామా అని అట్లా రాసుకుంటున్నా. అట్లా కొన్ని రాసిన. ఇంకా ఫస్ట్ దానికి అది ఇట్లా ప్రూవ్ అయింది. ఏమైందంటే ఒక రెడ్ అలర్ట్ అనే సినిమా చేసినప్పుడు ఒక పెద్ద లిరిసిస్ట్కి పాట రాయమని ఇచ్చినాం. ఇస్తే ఆయన పాపం బిజీ ఉండి అది కుదరలేదు. రెడ్ అలర్ట్ మీరే కదా కంపోజ్ చేసిన మ్యూజిక్. అయితే ఇంకా డైరెక్టర్ గారు ఏమన్నారంటే, సార్ ఇట్లా ఉంది సార్ పరిస్థితి, పాపం ఆయనకి పెద్ద సినిమా వాస్తవానికి రెహమాన్ గారిది వచ్చింది, ఆయన ఇట్లా సారీ చెప్పిండ్రు అని అంటే, మరి ఎట్లా మీరు రాస్తారు కదా రఫ్గా, అదే దాన్ని కొద్దిగా ట్రై చేయండి గట్టిగా అని అంటే. సో నేను పాట రాసేసి ప్రస్తుతానికి మాత్రం ఆయన పేరే పెట్టండి, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు మళ్ళీ ఫీల్ అవుతారు, డబ్బులు కూడా ఇచ్చేసినాం కదా. అయితే ఆయన పేరే పెట్టి ఆ టేబుల్ మీద పెట్టింటి. ఇక వచ్చిన వాళ్ళందరూ చూసిన వాళ్ళు రావడం, దాన్ని చూసి అన్న ఎంతైనా ఆ ఎక్స్పీరియన్స్ చూడన్నా, ఆ పదాలు చూడండి ఎట్లాగా అసలు అంటే ఆ ఎక్స్పీరియన్స్ కనబడుతుంది అంటుండే. సో ఎందుకు ఆయన పేరు పెట్టినాం కాబట్టి. తర్వాత ఇక పేరు తీసేసినాక లాస్ట్లో అయింది, మనం ఇంకా ఆడియోకి వచ్చేసరికి నా పేరు పెట్టిండు. అప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా అడిగినారు, ఏంది మరి ఇది ఆయన పేరు ఉండాలి కదా, రవివర్మ పేరు వేసినదని. అంటే ఇది రాసింది రవివర్మ సార్, ఏమైందంటే ఆ టైంలో ఇట్లా జరిగిందని అప్పుడు చెప్పిండు. సో అట్లా ఫస్ట్ పాటకే ప్రూవ్ అయింది. సో ఇంక నేనేందంటే నాకు కాన్ఫిడెన్స్, ఇక నేను రాసిన 10 రాస్తానా 20 రాస్తానా అది నా కోసమే, అంటే నా కంపోజిషన్స్లోనే, కానీ నేను రాస్తే ఇట్లుండాలని అట్లా. కానీ మిమ్మల్ని ఎవరైతే నీకు రాయడం రాదు అన్న పర్సన్తో రాయడం రాదనిలే, నువ్వు ఆఫ్టర్ ఆల్ అన్నారు, ఆఫ్టర్ ఆల్ సింగర్ అన్నారు. ఆఫ్టర్ ఆల్ సింగర్, బట్ ఏదైనా మిమ్మల్ని అవమానించారు. బట్ ఎట్ ది సేమ్ టైం మీరు వన్స్ మ్యూజిక్ కంపోజర్ అయిన తర్వాత అదే పర్సన్తో రాయించారంట. అయితే అది ఇవన్నీ ఏంటంటే, అంటే రాయించినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి మరి? అదే ఉంటుంది కదా, ఇప్పుడు అయ్యో తమ్ముడిని ఆ రోజు అట్లా అన్నా అని కూడా వాళ్ళకి అనిపించింటుంది ఇక్కడ. ఎందుకంటే ఇది కూడా రాజకీయం లాంటి ఫీల్డే ఉంటుంది, ఏది ఈ మామూలుగా ఆర్టిస్టిక్ ఫీల్డ్ కూడా. ఏం పర్మనెంట్ శత్రుత్వాలు, పర్మనెంట్ ఫ్రెండ్షిప్లు ఏమి ఉండవు, మళ్ళీ మర్చిపోతాము. పైగా ఆర్టిస్టులకు అస్సలు ఉండవు. ఇంకా రాజకీయాలన్నా ఏంటంటే కొద్దిగా బాగా వేడివేడిగా తిట్టుకుంటారు, లేకపోతే అట్లా. ఇక్కడ తిట్టుకోవడాలు అట్లాంటివి అని ఉండవు. మనం చూపిస్తే గిట్లే ఆర్ట్తోనే చూపించాలి మళ్ళీ అనేది నా ఫీలింగ్ కూడా. ఇప్పుడు నన్ను కూడా అందుకే ఎవరైనా ఏమైనా తిట్టినా నేనేంటంటే ఛాలెంజ్ లేను,
ఏది నన్ను ఇట్లా అంటావా అట్లా అంటావా నేను అట్లా చేసి చూపిస్తా ఇట్లాంటివి ఏమన్నా ఛాన్స్ వచ్చినప్పుడు అంతే మనం ఆర్ట్ ద్వారానే దాన్ని మళ్ళీ పబ్లిష్ చేయాలి అంటే అదే చూపించాలి అంతే అట్లా నమ్ముతాం కాబట్టి ఆయన కూడా పాపం రిగ్రెట్ ఫీల్ అయ్యిండు తర్వాత మళ్ళీ చాలాసార్లు మాట్లాడుకున్నాము ఇప్పటికి బర్త్డేకి నేను విష్ చేస్తా నేను ఈ పెద్ద పెద్దోళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు అవమానించడం వల్లే కదా మనకి ఈ రోజు ఆ ఆర్ట్ అనే ఒక ఆ కసి ఉంటుంది కదా. లిరిసిస్ట్ అని మన అయినం సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఉల్టా ఇప్పుడు చక్రి గారు కూడా నేను 2010లో ఏమైంది ఒక చిన్న మాట అన్నాడు నన్ను చిన్న మాటే కానీ ఎందుకో నాకేమనిపించిందంటే ఈ ప్రొఫెషన్ వల్ల ఆయన కూడా నన్ను అప్పుడప్పుడు మధ్యలో దూరం పెట్టడం లాంటివి ఇట్లా అనిపించింది అయితే ఇన్ని అవకాశాలు ఇచ్చి నన్ను ఇంత పెంచి పోషించినట్టుగా చేసిన ఒక మిత్రుడిని ఈ ప్రొఫెషన్ అడ్డుపెట్టుకొని ఎందుకు కోల్పోవాలి మనము అని చెప్పేసి ఏం చేసినట్టే నాకు ఐడియా వచ్చి పోయినా నేను ఆఫీస్కి పోయి చక్రి గారు అన్నాను చక్రి గారింది కొత్తగా అది అన్నాడు అంతకుముందు ఒకసారి ఇట్లా అంటే గారు గీరు అనుకున్నాను నన్ను చక్రి అను ఆయన అన్నాడు అన్న తర్వాత పేరుతోనే పిలుచుకునే వాళ్ళ ఫ్రెండ్స్గా అట్లా ఉండే అయితే సో ఇంత మంచి ఫ్రెండ్ని ఎందుకు కోల్పోవాలి పైగా మనకి ఇన్ని పాటలు ఇచ్చి ఇంత మంచి మంచి పాటలు ఇచ్చి మనల్ని అయితే చాలా ఎంకరేజ్ చేసిండు ఇప్పుడు చేయకపోవచ్చు నో ప్రాబ్లం కానీ ఫ్రెండ్షిప్ పోగొట్టుకోదని పోయి ఇప్పటి నుంచి నేను నీ దగ్గర పాడను వద్దుగా మనకి ఈ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ వద్దు మనం ఫ్రెండ్స్గా ఉందాం అంతే అప్పుడు ఏ లొల్లి ఉండదు అంటే ఇక ఇట్లా ఇయ్యలేదు ఇచ్చిండు ఏముండదు ఉట్టి మంచి ఫ్రెండ్స్ ఉంటాం అని చెప్పేసి పోయి చెప్తే నేనేం అట్లా అనుకోలేదు దాన్ని ఎప్పుడో మరి అయినా కూడా వద్దాబా మనం మంచి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఉండొద్దా పాడితేనే ఫ్రెండ్ ఉండాలనా అని అట్లా ఆ 2010 నుంచి ఆయన చనిపోయే వరకు నేను ఆయన దగ్గర ఒక్క పాట కూడా పాడలే కానీ మంచి ఫ్రెండ్స్ ఉన్నాము ఏమై రా అంటుండే ఇట్లా మంచిగా కూర్చుంటుండే మాట్లాడుకుంటుండే అట్లా అంతా కానీ చక్రి గారు సడన్గా అలా అయ్యారు కదా అప్పుడు అంటే మీకే తెలుసా ముందే ఆయన హెల్త్ అంతా అప్సెట్లో ఉన్నారు అని చెప్పేసి అంత ఉందని తెలియదు ఎందుకంటే ఈజ్ హ్యాపీ పర్సన్ ఎప్పుడు కూడా నవ్వడం నవ్విస్తూ అట్లా ఆయన దేనికి చాలా మందికి హెల్ప్ చేశారు చాలా మందికి హెల్ప్ చేశారు సో వర్రీ కావడం ఉండదు ఎప్పుడు ఫ్రెండ్స్ ఇట్లా కదా ఆయనకి ఇట్లా అవుతుందని ఎవరు అనుకోలే కానీ ఏమైందంటే ఆయన మంచి ఫుడ్డీ అందరు ఏమనుకుంటారంటే ఆయన ఏదో డ్రింక్ అని అట్లా అనుకుంటారు అది అట్లా కాదు ఆయన బాగా తినడం వల్ల అట్లా లాభ అయిపోయింది అంతే అయితే ఏంటంటే ఇంకా ఆయన పోయినప్పుడు అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఈ చక్రంలో ఒక పాట ఉంటుంది ఒకరు మిగిలిపోయి ఒకరు వెళ్ళిపోయినట్టుగా ఇట్లా ఉంటుంది అది అంటే దాన్ని సరిగ్గా లిరిక్ ఇప్పుడు గుర్తు వస్తలేదు తొందరలా అట్లా అప్పుడు మా ఇద్దరిది ఏదన్నా ఫోటో ఉంటుంది కదా మా ఇద్దరు చాలా మంచి మంచి ఫొటోస్ అట్లా ఆ ఫోటో ఇట్లా చినిపోయి ఆయన వెళ్ళిపోయి ఇట్లా నేను ఉన్నట్టు అనిపిస్తుంది సో అంత ఫీల్ అవుతా నేను ఆయన గుర్తొస్తే కానీ ఇదంతా ఎవరికి తెలియదు అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఆయన బర్త్డేకి లేకపోతే దాంట్లో వెళ్ళి పాల్గొనకపోతే మర్చిపోయిండు అట్లా నేను ఎవరిని మర్చిపోను ఈవెన్ నాకు తిండి పెట్టిన వాళ్ళని కానీ నాకు ఐశ్వర్యం ఇచ్చిన వాళ్ళకి ఆనందం ఇచ్చిన నా కోసం త్యాగం చేసిన వాళ్ళు నాకు ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళని ఎవరిని మర్చిపోయాను వాళ్ళందరికీ నా గ్రాటిట్యూడ్ నేను వాళ్ళందరికీ నా పాద నమస్కారం అని నేను నా ప్రార్థనలో నేను అనుకుంటాను ఓకే కానీ సార్ ఇప్పుడు మీరే చెప్పారు ఇది ఒక పొలిటికల్ పార్టీ లాంటిదే ఇండస్ట్రీ అని కూడా అని చెప్పేసి అయితే ఇక్కడ ఇప్పుడు మీరు మ్యూజిక్ కంపోజ్ చేసినా సరే మ్యూజిక్ కంపోజ్ చేయడం దాకా వద్దు సాంగ్స్ చాలా నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడారు కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు చాలా అద్భుతంగా పాడిన సాంగ్స్కి మీ పేరు కాకుండా వేరే సింగర్స్ పేర్లు ఎవరివైనా వేయడం జరిగిందా అట్లా వేయలేదు కానీ తీసేసారు తీసేసారా ఇది పాట తీసేసి మళ్ళీ వాళ్ళకి ఫేమ్ ఉన్న సింగర్ కావాలని అట్లా జరిగింది మీరు కూడా అప్పుడు ఫేమ్ ఉన్న సింగర్ కదా బాగా అయినా కూడా ఇంకా అప్పుడు బాంబే స్టైల్ అట్లా నడుస్తుండే ఏది బాంబే ఉదిత్ నారాయణ్ తర్వాత ఇట్లా సుఖ్వీందర్ సింగ్ శంకర్ మహాదేవన్ సో దానికోసం అని చెప్పేసి ఇక బాగున్నా కూడా తీసేసేటోళ్ళు ఇక అది ఇండస్ట్రీలో మీలాంటి మంచి మంచి సింగర్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే సిద్ శ్రీరామ్ లాంటి వాళ్ళని అనుకోండి ఇప్పుడు ఎంతో అద్భుతమైన సింగర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా సిద్ శ్రీరామ్ గారు లాంటి వాళ్ళని కొన్ని గట్టిగా డబ్బులు ఇచ్చి తీసుకురావడానికి రీజన్స్ ఏంటి అంటే మన దగ్గర ఒకటి ఉంటుందండి తెలుగులో మనము ఎంత గొప్ప వాళ్ళం అంటే తెలుగు వాళ్ళం అంతా పక్క వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తాం వాళ్ళని ఆహా ఓహో అని మస్తు అంటాం కానీ మన దగ్గర నుండి మాత్రం చూసుకోం ఇదొక్కటి మాత్రం ఉంది పాపం తెలుగు వాళ్ళ దగ్గర ఇది ఒకటే తెలుగు వాళ్ళ అదే వేరే వాళ్ళు ఉన్నారనుకోండి ముందు వాళ్ళని ఎంకరేజ్ చేసుకున్నాకనే అప్పుడు ఇస్తారు అదే అడగబోతున్నా ఇప్పుడు సిద్ శ్రీరామ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పాడిస్తున్నారు బట్ మన వాళ్ళు అక్కడ పాడట్లేదు కదా మరి పాడతారు చాలా తక్కువ నేను అదే అంటున్నా ఇప్పుడు ఏంటంటే ముందు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనకు ఉంటుంది మన దగ్గర అట్లా కాదు ముందు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినాక మిగిలినవి మనకు అనమాట సో ఇట్లుంటుంది అయితే ఇప్పుడు టాలెంట్ కంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒకసారి అన్నారు ఏంటంటే అప్ టు ద మార్క్ ఉండనప్పుడు నేను మామూలుగా డబ్బులు ఇయ్యాను అట్లా అని ఏదో అన్నారు అయితే అప్ టు ద మార్క్ అంటే ఏంది ఇప్పుడు అప్ టు ద మార్క్ అనేది ఎక్కడ దాకా ఉంటుంది ఇప్పుడు మరి హాలీవుడ్లో చేసే మ్యూజిక్ డైరెక్టర్తో పోలిస్తే ఇక్కడతో వాళ్ళు అంటే కంపేర్ చేసినప్పుడు మరి తక్కువ అయిపోతుంది కదా మరి వీళ్ళు అప్ టు ద మార్క్ కారు కదా మరి ఆయన అప్ టు ద మార్క్ అవుతాడు అప్పుడు మరి ఆయనతో ఇంకెవరైనా ఇంకో పెద్దోడు ఉంటే ఆయన అప్ టు ద మార్క్ అవుతాడు కదా
మరి వీళ్ళు తక్కువ అట్లా ఉండదు. అందుకని ఏంటంటే అప్ టు ద మార్క్ అనేది ఈ ప్రపంచంలో ఉండదు. ఏంటంటే ఎవరి దగ్గరనే ఏదో కొంచెం అదే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అన్నట్టుగా ఏంటంటే ఏదో ఉంటాయి, కాకపోతే దాన్ని చెప్పి చేయించుకోవాలి. ఇప్పుడు నమ్మరు ఏంటంటే అదే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇప్పుడు పెద్ద డైరెక్టర్కి ఒక పెద్ద హీరోకి వస్తే నువ్వు ఎట్లా చేస్తావంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైరెక్టర్ మనకి ఇచ్చాడు అన్న ఆ ఫీల్ ఉంటుంది చూడండి, దాంట్లోంచి ఆటోమేటిక్గా తన్నుకొని వస్తాయి ఏది కొత్త ట్యూన్లు కొత్తవి. ఎందుకంటే ఆ బ్రాండ్ ఇంత పెద్ద ఆయన మనకి ఇచ్చిండ్రా అని. ఇప్పుడు ఒక మణిరత్నం గారు ఇచ్చిండ్రు అనుకుందాం, ఇస్తే నాకు రోజా రెహమాన్ గారు ఎట్లా చేసిండ్రో దాంతో కంపేర్ చేయడానికి లేదు, కానీ నేను కూడా ఏదో గ్యారంటీగా చేస్తాను. ఎందుకంటే మణిరత్నం అని ఆ స్వాగ్ లేకపోతే ఆ బ్రాండ్ అవన్నీ నా లోపల కొత్త శక్తిని లేకపోతే కొత్త ట్యూన్స్ని వచ్చేట్టుగా ఆటోమేటిక్గా మైండ్ అదే అట్లా అవుతుంది అనమాట. సో అట్లా నమ్మరు. సో మనల్ని మనం ఇక్కడ నమ్మం. అట్లా కనుక నమ్మితే, అందుకే నేను ఫస్ట్ నా దగ్గర ఇప్పుడు నేను చాలా తక్కువ వర్క్ చేస్తా, ఏదో డివోషనల్ కానీ అవన్నీ. నన్ను నమ్మేటోళ్ళకే నేను ఎక్కువ వర్క్ చేస్తా. ఎందుకంటే నమ్మకం లేకపోతే మీరు ఏం చేసినా నచ్చదు, మీరు ఎంత చేసినా నచ్చదు. అదే నమ్మిండు అనుకోండి, ఒక్కటి చేసినారే సూపర్ అంటారు. అండ్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ నేను ఎక్కువ మాట్లాడుతున్నాను ఏంది, మీరు తక్కువ మాట్లాడుతున్నారు. అలా లేదు సార్, గెస్ట్ ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడాలి, యాంకర్స్ తక్కువ మాట్లాడాలి. అది నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తాలేండి మిమ్మల్ని. అమ్మో, గెస్ట్ ఎప్పుడైనా అంటే ఆ యాంకర్స్ క్రిస్ప్గా అడగాలి క్వశ్చన్స్, గెస్ట్ ఎక్కువ మాట్లాడాలి. కాకపోతే అందరు గెస్ట్లు మాకు ఇంత ఛాన్స్ ఇవ్వరు, బట్ మీరు స్పెషల్ కదా, మాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్. ఎనీవేస్, అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంటుంది లేడీస్కి. లేడీస్కి ఉంటుంది కాబట్టి చెప్తాము, బట్ కొంతమందికి ఏంటంటే సింగర్స్లో కూడా చాలామంది చెప్తారు మాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ప్రెషర్ ఉంటుంది, కొంతమంది సీనియర్ సింగర్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది అని చెప్పి. బట్ మీలాంటి వాళ్ళకి ఏం ప్రెషర్స్ ఉంటాయి సార్? మాకు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ స్త్రీ అనేది ఇన్ని రోజులు అణచబడ్డది అనే దానికి కారణంగా, పైగా స్త్రీకి కొన్ని అంటే బేసిక్గా భగవంతుడు ఇచ్చిన అంటే ఏవైతే కొన్ని బయాలజికల్ అది జంటుకి వేరు స్త్రీకి వేరు ఉండడం వల్ల అది వచ్చింది తప్ప చాలామంది స్త్రీలు కూడా పురుషుల్ని వేధించేటోళ్ళు ఉంటారు. అయితే అది సీక్రెట్ తెలియదు మీకు, అంటే తెలిసే ఉంటుంది కానీ, ఎందుకంటే ఇప్పుడు నాకన్నా బాగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు సపోజ్ నాలాంటి వాళ్ళ మీద మనసు పడతారు. వాళ్ళు పడి ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఇట్లా మెసేజ్ చేయడమో లేకపోతే మన ఇద్దరు ఫోటో చూసి ఈ జంట చాలా బాగుందని అన్నారు అట్లా అని చెప్తుంటారు. వాళ్ళు కూడా మరి జంట ఎట్లా బాగుంటుందండి, వాళ్ళు ఆల్రెడీ ముచ్చలోళ్ళు, మరి నేను ఇట్లుంటాను. అయితే ఇప్పుడు వాళ్ళంటే ఏం కాదు, లేడీస్ జెంట్స్ అంటే ఏమనదు, ఏమనొద్దు మనము, అదేం కాదు కూడా. ఇదే విషయము ఇప్పుడు సపోజ్ నాకన్నా 10 ఏళ్ల పిల్ల 14 ఏళ్ల పిల్ల చిన్నపిల్ల వచ్చింది అనుకో, ఇప్పుడు ఆ పిల్ల సార్ మీరు చాలా బాగుంటారు సార్ అని ఒక పిల్ల అంటే, నేను కూడా అసలు ఈ డ్రెస్లో నువ్వు మస్తున్నావు అన్నా అంటే కథం అదేదో అయిపోతుంది లొల్లి. అంటే చాలామంది చేయరు కానీ చెప్తున్నా. సో ఇట్లా ఇది ఉంటుంది. తర్వాత ఇక అపోజిట్ జెండర్ అన్నాక ఎప్పుడైనా జనరల్గా జెంట్కి ఎక్కువ ఈ బయాలజికల్ ప్రాబ్లం వల్లనే ఒక ప్రతిసారి రొమాన్స్లో ఒక సమాధి స్థితి వస్తుంది. అయితే ఈ సమాధి స్థితి రావాలంటే బాగా ధ్యానం చేయాలి. అంటే ఒక 10 days కంటిన్యూ మెడిటేషన్ కోర్స్ అట్లా ఏదంటే మొత్తం మొబైల్ కూడా పక్కన పెట్టి అట్లాంటి కోర్స్ నేను చేసిన. మొబైల్ తీసేసుకుంటారు అక్కడ. అయితే అట్లా 10 days అసలు ఎవరిని చూడొద్దు మనం, ఓన్లీ చూసినా కూడా ఇట్లా కాళ్ళే చూడాలి. సేమ్ అట్లా ఇది రామాయణంలో చెప్పినట్టు నేను ఎప్పుడు సీతమ్మని చూడలేదు అన్నట్టుగా. సో ఆ జెంట్స్ కానీ లేడీస్ ఎవరిని మనము ఫేస్లో ఫేస్ కళ్ళు పెట్టి చూడకూడదు. 10 రోజులు ధ్యానం చేస్తే అప్పుడు ఆ సమాధి స్థితి వస్తుంది. వచ్చి అసలు మనకు బయటికి రాబుద్ది కాదు, ఇక అట్లే కూర్చొని ధ్యానం చేయబుద్ది అవుతుంది. అయితే ఈ స్థితి ప్రతిసారి రొమాన్స్లో జెంట్కి వస్తుంది, లేడీకి రాదు బయాలజికల్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అయితే అట్లా వచ్చే లేడీస్ కూడా జెంట్స్ లాగానే బిహేవ్ చేస్తారు. వాళ్ళకు కూడా 3-4 గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే నేను చూసిన నా అబ్జర్వేషన్ చెప్తున్నా, ఇది ఓన్లీ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, నేను దీన్ని జనరలైజ్ చేయట్లేదు, ఏం లేదు, ఒక్కొక్కరికే ఒపీనియన్. అయితే సో వాళ్ళు కూడా మేల్ లాగానే బిహేవ్ చేస్తారు. వాళ్ళు కూడా 3-4 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇట్లా చేస్తుంటారు. అయితే ఈ జెంట్కి ఏమో ప్రతి ఒక్కడికి ఇట్లా జరగడం వల్ల వీడు ఏం చేస్తాడు, 24 గంటలు ఇదే ధ్యాస మీద ఉంటాడు. ఎవరు కనపడతారా, ఏదన్నా అందామా లేకపోతే అడుగుదామా అని. అయితే దీంట్లో ఇక కొందరు క్లాస్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే అన్నారు కానీ లోపల మస్తు అనుకుంటారు. సో అందుకని కీరవాణి గారు ఏమన్నారంటే ఒకసారి ఇంటర్వ్యూలో చూసిన నేను, ఏమన్నారంటే ఏదైనా పని మనసా వాచా కర్మణ అని ఉంటుంది. సో మనసా వాచా కర్మణ అంటే ఇప్పుడు సపోజ్ మనసులో అంటే ఇట్లాగే ఇప్పుడు మిమ్మల్ని ఎవరో యాంకర్ అని పరిచయం చేశారు, పైకేమో నమస్కారం అండి అవును, కానీ లోపల మొదలు ఏముందిరా అని లోపల అనుకున్నాం. ఇదేంటి మనసు. ఇక వాచ అంటే ఏంటంటే అంటే నాకు తెలిసిందే, పర్లేదు సార్. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని పరిచయం చేశారో ఆయన అట్లా పోయిండు అనుకో బయటికి ఫోన్ మాట్లాడానికి, ఈ డ్రెస్లో మీరు సూపర్ ఉన్నారండి, ఇది వాక్కు.
ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కర్మణ అంటే ఒకవేళ ఇద్దరికి కుదిరితే ఏదైనా చేయడమో లేకపోతే బలం, అది తర్వాత విషయం. కానీ ఈ రెండు కూడా తప్పే అంటారు ఆయన. వాస్తవమే కదా మరి. సో అంత కంట్రోల్గా ఇప్పుడు ఎవడుంటాడు? ఓకే. సో అట్లా ఉండడానికి దేశంలో ఎట్లాంటి పనులు జరుగుతున్నాయి, దాని మీద ఎవరన్నా వర్క్ చేస్తుండ్రా అంటే అందరు ఇట్లా ఏది మనసా వాచా కూడా సరిగ్గా ఉండడానికి ఏమైనా జరుగుతుందా? లేదే. రోజు ప్రతి యూట్యూబ్ ఛానల్లో దాంట్లో రకరకాల హెడ్డింగ్లు పెట్టి లోపల ఒక విషయం ఉంటుంది, బయట ఒక ఆడ తమ్నేల్ వేరే ఉంటుంది. తర్వాత ఆ అత్తతో అల్లుడు ఇట్లా చేసిండు, లేకపోతే భార్య దాంట్లో ఇవి దొరికినాయి, అది దొరికింది. ఇది అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే వీటితోని ఇప్పుడు అట్లాంటివి చేసిందని ఇంకా చెప్పకూడదు కదా, రేపటికి పిల్లలు కూడా చూస్తున్నారు కదా దాన్ని. మరి మన ఇంట్లో పిల్లలే అవి నేర్చుకోవాలా మరి? అట్లా కాకుండా ఫలాని ఓ డాక్టర్ ఉన్నారు శ్రీకాంత్ అని, ఆయన ఏం చేసిండు, ఆయన 50వ పుట్టినరోజుకి 50 చెట్లు పెట్టిండు. మరి ఆయనని ఇంటర్వ్యూ చేయండి, ఆయనకు చెప్పండి ఆయన ఏం చెప్తాడు. లేకపోతే ఇంకొక ఆయన ఉన్నారు, ఆ అలేఖ్యం శ్రీనాథ్ అని ఉన్నారు, ఆయన ఏంటంటే ప్రతి ఆయన బిల్డింగ్లో విపరీతమైన చెట్లు పెడతారు ఆయన. సో ఇట్లాంటివి ఏదైనా చెప్తే అరే మనం చెట్లు పెట్టాలి, లేకపోతే నేచర్ అని తెలుస్తుంది. లేకపోతే అతతో అల్లుడు ఇట్లా చేసిండు ఇట్లా చేస్తే అంటే ఇంకోటి చేయాలనే అంటే ఏం చెప్పదలుచుకొని అట్లా చేస్తున్నారు? సో ఇట్లా విధ్వంసం చేసుకుంటా మళ్ళీ మగోడికి ఇట్లా ఏం అనకూడదు, లేకపోతే వాళ్ళు ఏం డ్రెస్ వేసినా ఏం చేయకూడదు, అట్లాంటి ఎట్లయితుంది కష్టం. సో అయితే మీరు కూడా కొన్ని ఇలాంటివి ఎదుర్కొన్నారనమాట. డెఫినెట్గా అవుతాయి, అదే చెప్తున్నా కదా, మనం చెప్తే నమ్మరు. ఇక ఇప్పుడు అందుకనే ఇక్కడ ఏముంటుందంటే, అందుకంటే స్త్రీ ఇన్ని రోజులు నేను అందుకనే ఒక ఆమె ఇట్లా పెట్టింది, స్త్రీ అణచబడ్డారు ఇన్ని రోజులు అంటే, నేను అట్లా కాదం అని నాకు వారు తెలుసు పర్సనల్గా, పెద్ద రచయిత వాళ్ళు. అయితే ఆడని కామెంట్ పెడితే మనం హర్ట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకని పర్సనల్గా మెసేజ్ పెట్టిన, స్త్రీ అణచబడడం కాదండి, జీవి పుట్టుక నుంచి జీవి ఎండేదాకా ఆడ మగ తేడాలు ఏముండవు. ఏది దేనికి బలం తెలివి ఉంటుందో దాందే రాజ్యం. ఓకే, అంతే. స్త్రీ అయినా పురుషుడైనా. ఇప్పుడు మీరు పవర్ఫుల్ అనుకోండి, మమ్మల్ని అందరు ఇక్కడ ఉరికిస్తారు మీరు, అంతేగా, మేమేం చేయలేం. సో అంటే బలం తెలివి ఉందంటే. ఇన్ని రోజులు బట్టి నేను అనుకుంటున్నాను ఇండస్ట్రీలో లేడీస్కి మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ బట్ జెంట్స్ కూడా ఉంటాయని చెప్పి ఇప్పుడు మీరు చెప్పాక తెలుసు. అదే అంటే తక్కువ ఉంటాయి కంపేర్ టు లేడీస్. అదే చెప్పా, ఎందుకంటే దానికి బయాలజికల్, నేను అబ్జర్వ్ చేసిన బయాలజికల్ ప్రాబ్లం చెప్పాను కదా. ఈ పురుషుడికి ఏంటంటే ఎప్పుడు చూసినా వీడి ఇదే ఆలోచిస్తుంటాడు, ఎప్పుడు నాకు ఆ సమాధి స్థితి దొరుకుతుందా అని. లేడీస్ కి అది ఎక్కువ అందరికి కాదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అంత అన్నట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మాటలు లేదా షాపింగ్ తిప్పడం అవి ఇష్టం. ఓకే, సో ఒక డాక్టర్ లాగా చెప్పిన కదా, మ్యూజిక్ డాక్టర్ నేను కాదు. యోగా, సమాధి స్థితి ఇవన్నీ చెప్తున్నారు మీరు, యోగాలో కూడా మంచి అంటే నేను నేర్చుకున్నా. అంటే ఇవన్నిటికీ కొంచెం ఉంటుంది బ్యాక్గ్రౌండ్. మనము కొన్ని అనుకుంటాం కర్మ ఇట్లాంటివి అంటే అదేం ఉంటుందిలే అని అనుకుంటాం, కానీ కొన్ని ఉంటాయి అవి. అంటే నేను అవి కూడా బిలీవ్ చేస్తా. అదే ఏదో పవర్ అయితే నడుస్తుంటుంది, అది మనం నమ్మినా నమ్మపోయినా. అందుకే మా గురూజీ అంటాడు, నువ్వు నమ్మందంతా అబద్ధం కాదు, సో నువ్వు నమ్మిందంతా నిజం కాదు. సో దాని మీద బాగా రీసెర్చ్ చేస్తేనే తెలుస్తుంది, ఎందుకంటే ఆయన సైంటిస్ట్, ఆయన గురుగారు. సో అట్లా ఇదేంటంటే ఇది కూడా మా ఊరికి ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి ఒక ఆయన పెద్ద ఆయన గురుగారు వచ్చి మా ఇంట్లో ఉంటా అంటే, మా నాయన ఏంటంటే ఈయన కనుక ఇంకోసారి ఇంటికి రానిస్తే మీ అందరికీ బడిత పూజ అవుతుంది, ఎందుకంటే ఇట్లాంటి మోసగాళ్ళు ఉంటారు, వద్దు రానియొద్దు అని చెప్పిన మా నాయన చివరికి ఆయననే గురువుగా భావించి మా తమ్ముడి పేరు ఆయన పేరు పెట్టుకొని, అంటే మా నాయన చనిపోయేదాకా కూడా మా తమ్ముడిని ఆయన పేరుతోనే పిలిచేటోడు. ఎక్కడ నెల్లూరు, ఎక్కడ మహబూబ్ నగరు, ఎందుకు వచ్చిండు ఆయన ఆ గురూజీ. సో అట్లా ఇవన్నీ తెలియదు. సో అట్లా చిన్నప్పటి నుంచి ఏదో ఉంటుంది అది. సో అట్లా ఇవన్నీ కలిసి తర్వాత మళ్ళీ నేను గురుగారు ఆశ్రమం పక్కనే ఇల్లు కొనుక్కోవడము. సో ఇట్లా అన్నీ ఏవో తెలియకుండా కొన్ని మిరాకిల్స్ అట్లా జరుగుతుంది. ఓకే, నైస్, బాగుంది సార్. మంచి మంచి కట్టుబాట్లు, మంచి మంచి కాన్సెప్ట్లు. సరే, అట్లేముండవు. ఇప్పుడు నేను కూడా కొన్ని, ఇప్పుడు నేను మనసా వాచ కర్మణ అంటే కర్మణ కొన్ని ఏం చేయకపోవచ్చు, కానీ నేను కూడా మనసా వాచ కొన్ని ఆలోచిస్తుండొచ్చు. కాకపోతే ఏంటంటే రవివర్మ ఒక మంచి సింగర్, మంచోడు అన్న పేరు కోసం ఏం చేస్తామంటే దాన్నే కాపాడుకోవడం కోసము ఇక బలవంతాన కొన్నిటిని నో 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 కూల్ డౌన్. చాలా హానెస్ట్ గా, చాలా ఓపెన్ గా చెప్పేసేస్తున్నారు మీరు. ఓకే, అందుకే నేను మా ఆవిడ నాది ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పిన, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు అని అంటే ఉన్నారని చెప్పిన. అంటే ఉండేవాళ్ళు, ఇప్పుడైతే ఎవరు లేరు. అయితే మీరు అప్పట్లో అంత మంచి సెన్సేషన్ గా ఉన్నప్పుడు మీరు అఫ్ కోర్స్ ఇప్పటికీ బాగుంటారు, కానీ అప్పుడు సూపర్ హ్యాండ్సమ్ కదా. ఎవరైనా హీరోయిన్స్ కానీ కో సింగర్స్ కానీ? ఇంకా హీరోయిన్ మాత్రం ఫోన్ చేస్తుండే, అంటే పాపం ఆమె పెళ్లి చేసుకుందాం అనుకున్నదేమో. అంటే నేను మరీ అంత రిచ్ కాదు, ఆమెకు తెలియదు బహుశా, ఎందుకంటే నా దుబాయ్లో అక్కడిక్కడ చూసింది ఆమె. చూసి బహుశా అనుకొని నాకు ఫోన్ చేసిండే. బట్ నేను అంటే మళ్ళీ మాటల్లో అర్థమవుతుంది కదా, పైగా నేను కొన్ని ఓపెన్గా చెప్పేస్తా. ఎందుకంటే ముందే ఇప్పుడు నా దగ్గర కూడా సింగర్స్ కొందరు వస్తారు కదా, వాళ్ళు అందంగా ఉంటే వాళ్ళని ఏం చేస్తారంటే
నేను మంచిగా పాడుతున్నా కదా సార్ ఇట్లా అంటే, లేదమ్మా నువ్వు పాడట్లేదు సరిగా, మరి మా కాలేజీలో అక్కడ ఇట్లా మొత్తం నేనే సూపర్ పాడుతున్నా అంటే, అది నిన్ను చూసి నువ్వు అందంగా ఉన్నావు కదా, సో నేను లేపుతున్నారు అంతే, కాబట్టి నువ్వు సింగింగ్ వద్దు, నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మామూలుగా మ్యూజిక్ నేర్చుకో, అంటే ఏది ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో, సింగింగ్ అయితే రాదు సెట్ అవ్వు. ఓపెన్గా చెప్పేస్తే. ఇప్పుడు వాళ్ళందరూ కొందరు అప్పుడప్పుడు నాకు అట్లా ఎక్కడైనా కలిస్తే, సార్ మీరు ఆ రోజు చెప్పడం మంచిదే అయింది, మేము మంచి ఇప్పుడు సాఫ్ట్వేర్లోనూ అట్లా ఉన్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఓకే. హ్యాపీ అనిపిస్తుంది. సో అట్లా నేను కరెక్ట్ చెప్పేస్తాను. సో చెప్పేసరికి ఆమెకు అర్థమైపోయింది, సో ఈయన అంత రిచ్ కాదు అని. సో అప్పుడు అయితే అట్లా అంటే వెరీ స్టార్టింగ్ డేస్ నేను చెప్పాను. ఓకే. ఓకే. ఇంకా ఆ తర్వాత నేను ఏం చేసిన అంటే, నాకు ఇప్పుడు ఇందాక మీరు అడిగిండ్రు చూడండి, ఏది అవకాశాలు రెగ్యులర్ రాకపోవడానికి అని, ఏది మళ్ళీ సింగర్గా. ఇక్కడ ఏమైందంటే, నేను ఉన్నప్పుడు జాగ్రత్తగా పైసా కూడబెట్టుకొని దాన్ని అంటే మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వాడుకుందామని, నాకు అట్లా వేరే అలవాట్లు కూడా ఏం లేవు. అంటే నేను సిగరెట్ కానీ ఇట్లాంటివి కానీ ఏం లేదు. సో నా పాడినమా ఇంటికి వెళ్ళడము, మా పాపతో ఆడుకోవడము, సో ఇట్లా ఉంటుండే. సో అవన్నీ కూడబెట్టిన డబ్బులు నేనేం చేసినంటే, ఫ్రెండ్స్ నాకు అసలు ఏం తెలియదు, ఫ్రెండ్స్ ఎవరో ఏదో కొంటున్నారంటే నేను కూడా అక్కడ ఏదో కొనుక్కునేవాడిని, ఏదో చిన్న ప్లాట్ ఏదో. అయితే అవి నా అదృష్టానికి ఏంటంటే బాగా 20 times అట్లా అయ్యి ఏంటంటే, బాగా డబ్బులు వచ్చేసరికి నాకు ఎప్పటి నుంచో ఉంటుంది కదా, నేను బాగా ఒక ఏమీ లేకుండా హైదరాబాద్కి వచ్చి సైకిల్ మీద తిరిగినవాడిని అని నేను ఆడి కొత్త కారు కొన్నా. కొనేసరికి ఏమైంది, అందరూ అసలు సడన్గా వీడేంద్రా బాబు ఇట్లా ఆడి కారు కొన్నాడు అని, రియల్ ఎస్టేట్ అని ఆ ముద్ర. ఇప్పుడు చాలా మంది బిగినింగ్ లోనే కొనేస్తున్నారు కదా ఆడి కార్. అదే కానీ అప్పుడు సో అట్లా అయ్యేసరికి ఏంటంటే 0 to ఇట్లా వచ్చింది కదా అనేసరికి అట్లా మన మీద ప్రచారము. అందుకని నేను చెప్తుంటా అంటే చాలామందికి, మన గురించి ఏమి ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఒక కీబోర్డ్ ప్లేయర్కి చేయికి దెబ్బ తగిలింది అనుకోండి, కట్టుకున్నాడు, ఏం చెప్తారు తెలుసా, మిగతా చాలామంది అంటే కొంతమంది 10 మంది చెప్పారు, కానీ 90 మంది కీబోర్డ్ ప్లేయర్లు ఆయన గురించి ఏం చెప్తారంటే, ఇప్పుడు వాయిస్తలేడన్నా, చెయ్యి రీపోయింది, అసలు రాదు, వాయించలేడు. కాదు, ఇది ఒక కైండ్ ఆఫ్ రాజకీయమా? సో ఇదే. సో ఇప్పుడు ఏంటంటే ఆయన పాడతలేడు, ఇప్పుడు ఆయన మొత్తం ఫుల్ టైం అంతా రియల్ ఎస్టేట్ తర్వాత దాంట్లో ఉంటాడు. 200 పైన సాంగ్స్ కంపోజ్ చేసిన జస్ట్ ఈ అంటే ఈ 6-7 yearsలో. అదే ఇట్లాగే నాకు లైక్ మైండెడ్ ఎవరైతే ఇప్పుడు నన్ను నమ్ముతారో వాళ్ళకి అన్ని పాటలు కంపోజ్ చేసిన తర్వాత, కిరాక్ హైదరాబాద్ అని ఒక గేమ్ జరుగుతుంది, సారీ అంటే అది హ్యాండ్ రెజ్లింగ్. అయితే దానికి ఏంటంటే, నేను ఆ కిరాక్ హైదరాబాద్ అనే టీంకి ముంబైలో తర్వాత ఢిల్లీలో జరిగినవి, అక్కడ ఆ టీంకి నేను కంపోజ్ చేసిన. సో దాన్ని నేను రేవంత్ పాడినాము. అయితే దానికి వర్క్ చేసిన కీబోర్డ్ ప్లేయర్ వాళ్ళు కూడా అంత దేవిశ్రీ ప్రసాద్ చేసిన వాళ్ళు. సో దానికి ఆ గౌతమ్ రెడ్డి గారని నెదురి మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, ఆయన చెప్పారు నాకు ముందే, నాకు తమ్ముడు ఇది మంచి హై క్వాలిటీ కావాలా, నువ్వు ఎవరిని యూజ్ చేస్తావో నాకు తెలియదు, ఎందుకంటే మనది అక్కడ మోగుతుంది, సో అక్కడ వాళ్ళందరూ పెద్దలతో చేపిస్తారు అని చెప్పింది. సో నేను కూడా అట్లనే చేస్తే అది వేరే టీమ్స్ కూడా మేము చూస్తుండే కదా, అది ఆ గేమ్ షోని చూస్తున్నప్పుడు మన కిరాక్ హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇట్లా అందరు వేరే టీం వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తుండే. సో అంత హిట్ అయింది ఆ పాట. ఒక 6 టీంలు ఉంటే మనది కూడా అంత హిట్ అయింది ఆడ. సూపర్. సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి, ఇవి వదిలేసి మన మీద ఇట్లాంటి ప్రచారాలు చేయడము, సో ఇట్లాంటివి ఇవన్నీ ఏంటంటే ఇక అందుకని అన్నీగా మనం ఏదైనా జరగని మనకు వచ్చేది ఎప్పుడైనా వస్తుంది అని చెప్పేసి అట్లా చేసుకుంటూ పోతుంటారు అనమాట. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు సాధించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే లైఫ్లో అబ్బా ఎంత సూపర్ అచీవ్మెంట్ ఇది అనిపించిన సందర్భం ఎప్పుడు మీకు? నా ఫస్ట్ సినిమాకే నేను ఎవరైతే ఒక ఆరాధ్య దేవుడు అంటే నా గురువు అని భావించే బాలుగారితోని నా ఫస్ట్ పాటకే నాకు అవార్డు రావడం, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్, బెస్ట్ అప్కమింగ్ ప్లేబ్యాక్ సింగర్ అని నేను ఆయన చేతుల మీద తీసుకోవడం, ఆయన ముందే పాడడం ఆ పాటని, ఇంకా అది బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఆడియో రిలీజ్ కూడా, ఈ చిత్రం ఆడియో రిలీజ్ అయినప్పుడు ఆ ఫస్ట్ క్యాసెట్లో ఫస్ట్ పాటనే నాది. సో ఈ ఫస్ట్ పాట ఢిల్లీ నుంచి గెలిదాకా ఈ పాట పాడింది రవివర్మ. అన్ని స్టేజ్ మీదకి రావాలనుడితోటే ఇక నాకేం గుర్తులేదు అప్పుడుగా, అంటే మొత్తం అన్కాన్షియస్గా స్టేజ్ మీదకి పిలిచిన వరకే గుర్తుంది తప్ప నేను పోయిన ఆడ నిలబడితే నా గురించి ఏం చెప్పిండ్రు ఏమీ తెలియదుగా, మొత్తం అంత ఎగ్జైట్మెంట్కి గురైపోయాను. ఎందుకంటే అసలు నేను నెవర్ ఎక్స్పెక్టెడ్ కదా, అంటే పాడాలని ఉండే కానీ అంత పెద్ద హిట్ అంటే అట్లా ఫస్ట్ సాంగ్ నాదే ఉంటుందని, లేకపోతే అట్లా వస్తుందని అట్లా. సో ఇట్లాంటివి తర్వాత బాలుగారు నాకు ఫస్ట్ నేను కంపోజ్ చేసిన దాంట్లో పాడడం, ఇట్లా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అంటే ఇంకా ప్రతిదీ అంటే ఇప్పుడు నన్ను బాగా ఇప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే, ఆయన కోటి గారి దగ్గర ఒక పాట రికార్డ్ చేస్తున్నారు, ఒక తెలుగుదేశం పాట. అయితే అది అప్పటికే అది టాక్ బ్యాక్ బటన్ ఆన్లో ఉంది. అయితే 1 నిమిషం అమ్మా అని చెప్పారు కోటి గారు. అన్న తర్వాత ఆయన వచ్చిండ్రు, ఆయన యాక్టర్ ప్లస్ ఎమ్మెల్యే అనమాట. అయితే ఆయన వచ్చి ఏమన్నారంటే, ఎవరు పాడుతున్నది అన్నారు. అంటే ఎందుకు సార్ ఏంటి అని అంటే, నేను ఎంతోమంది సింగర్స్తో పాడించిన కానీ ఈ పిల్లోడు గొంతులో బాలుగారు లాగా లేదు, కానీ ఏదో అట్రాక్షన్ ఉంది అని అన్నారు.
అయితే ఇప్పుడు అది కనుక రికార్డెడ్ ఉండింటే ఇప్పుడు వేరే వాళ్ళైతే ఏం చేస్తారంటే, నాకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, సార్ ఇందాక మీరు ఏదో చెప్పింది కదా సార్, కొద్దిగా మళ్ళీ చెప్పండి సార్ రికార్డ్ చేసుకుంటా అంటేనేమో ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు అంతా ఓకే. ప్రూఫ్ కావాలి. నాకు అదేంది ఇదేందంటే మస్తు చెప్తావు తీ అనుకుంటారు. సో ఇప్పుడు ఆయన అట్లా అనేసరికి ఇప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. చాలా. ఏం మామూలు కాంప్లిమెంట్ అది. బాలు గారి తర్వాత నేను ఎంతమందితో పాడించినా కానీ ఈ పిల్లోడు గొంతులో ఏదో ఉందంటే అయితే నేనే చెప్తా, మీరు చెప్పకండి. నేను అప్పటికే వింటున్నది, ఎందుకంటే టాక్ బటన్ పొరపాటున ఆన్లో ఉంది. సో నేను రాగానే మళ్ళీ చెప్పిండ్రు ఆయన. చెప్పగానే చాలా చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పిన. సో ఇట్లాంటివన్నీ ఇంకా నేను వీలైనంత వరకు ఏం చేస్తా అంటే, నేను ఆల్రెడీ సాడ్ అంటే నా చిన్నప్పుడే మదర్ చనిపోయింది. అంటే నేను ఒక డిగ్రీ అయిపోయి ఎప్పుడైతే మళ్ళీ మదర్ దగ్గరికి అన్న దగ్గర నుంచి అయిపోయి పోదాం అనుకున్నానో మదర్ చనిపోయింది. అయితే బాగా ఏడ్చేటోడిని. కానీ మళ్ళీ అనిపించింది మదర్ నేనేం మంచి కావాలనుకునే కదా, ఇట్లా ఏడ్చుకుంటే ఎన్ని రోజులు ఉంటామలే అని. సో అట్లా వచ్చిన కదా. సో అందుకని ఏంటంటే నేను వీలైనంత వరకు హ్యాపీ. ఎవరైనా ఇప్పుడు మా ఇంట్లో కూడా మా ఇద్దరికి ఏదైనా గొడవ అయితే కూడా నేనేం చెప్తా అంటే అన్నీ వింటా. ఇప్పుడు ఏమంటావు మరి, ఒకవేళ ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేదంటే మనం అన్నీ ఎన్నో తెలుసు తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ వెళ్ళిపోవడం ఉండడం ఇవన్నీ కాదు క్రైటీరియా. హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ ఆల్వేస్. వీలైతే ఒకరు నవ్విచ్చు, లేకపోతే సైలెంట్ ఉండు, కానీ అనవసరంగా హర్ట్ చేయొద్దు అనేది నా ఫీల్. కానీ మీరు ఎంత చేసినా ముఖ్యంగా లేడీస్ మనల్ని నమ్మరు, ఏది మంచిగా నమ్మరు. వీలంత వరకు చాలా తక్కువ మంది మంచిగా ఉంటారు, మిగతా వాళ్ళందరూ దొంగలనే నమ్ముతారు. నేను చూసిన, మీరు చూసిందో లేదు. మేడం హౌస్ వైఫా? మేడం ఏంటి ఏమన్నా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? ఏం లేదు. మ్యూజిక్ లవరా? మ్యూజిక్ లవర్ అంటే ఒక్కోసారి, కానీ అంత చిన్నపిల్లలాగా ఆమె చాలా మంచిగా వంట చేస్తుంది, మంచి రుచికరమైన. సో బట్ లోకం గురించి ఎక్కువ తెలియదు, చాలా తక్కువ చదువుకుంది. సో అట్లా స్టార్టింగ్లో కొంచెం ఇద్దరికి బాగా ఇబ్బంది అవుతుండే, కానీ ఇప్పుడు చాలా మంచిగా అర్థం చేసుకుంటుంది. అంటే ఇప్పుడు నేనేం చేసినా అసలు ఆమెకి అనవసరం. మన ఫ్యామిలీని నన్ను నా కూతురుని మంచిగా చూసుకుంటుండా లేదా. ఓన్లీ డాటరా మీకు? అంతే. పాపను కూడా ముందు ఏమన్నా సింగర్ చేయాలి అలా ఏమన్నా ఉందా? ఏం లేదు, ఆమెకి ఏమి ఇష్టం ఉంటే అది. ఎందుకంటే ఇప్పుడు నాకు సింగర్ ఇష్టం ఉంటే వీళ్ళు చేసింటే నాది ఇప్పటికెళ్ళ పరిస్థితి. అంటే నేను ఇందాక చెప్పిన కదా, ఏం నేర్చుకోకుండా వచ్చినా కానీ బట్ ఈ జర్నీలో చాలా నేర్చుకున్నా. అంటే నాకు హాలీవుడ్ మ్యూజిక్కి ఒకవేళ ఇచ్చినా కూడా నేను చేయగలుగుతా. అంటే నాకు అంత అంటే కసి, లేకపోతే నేను అన్నిటిని అబ్జర్వ్ చేసిన. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏంది, కంపోజర్ అంటే ఏంది, మ్యూజిక్ కంపోజర్ ఏం చేస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తాడు, ఆ డిఫరెన్స్ ఏంది, తర్వాత ఇవన్నీ అట్లా బాగా అబ్జర్వ్ చేసి, లేకపోతే అసలు రాగాలు ఎట్లా. తర్వాత నేను ఎప్పుడైనా కంపోజ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ పాట ఉంది కదా కృష్ణాముకుందా మురారి, అదేమైందంటే పల్లవి ఓకే అయింది, చరణం ఓకే అయితే లేదు. అయితే ఎందుకంటే అది ఒకే రాగంలో ఉందన్నమాట, మధ్యమావతి అనే రాగంలో. అయితే వాళ్ళు ఓకే చేస్తలేరు కదా. అయితే ఏం చేసిన అంటే కీబోర్డ్ పెట్టుకొని ఈ రాగంలో లేని నోట్తోని చరణం స్టార్ట్ చేసిన. నీ మనసే కోరేదొకటి అని చేయంగానే వాళ్ళకు నచ్చింది. సో కొత్తగా ఉందని. సో అట్లా నేను ఏంటంటే ఈ నేర్చుకోవడంలో చాలా రీసెర్చ్ చేస్తుంటా. ఇక మ్యూజిక్ అంటే పిచ్ అనుకోండి. ఫస్ట్ లవర్ నాకు ఎవరంటే మ్యూజికే. ప్రపంచంలో ఇప్పుడు ఎవరైనా రేపు పరిచయం అయినా ఏం చేసినా వాళ్ళు నాకు ఓన్లీ అంటే వాళ్ళు నా వల్ల హ్యాపీ, వాళ్ళకి అదే నా వల్ల వాళ్ళు నాకు హ్యాపీనెస్ అప్పటి వరకే. కానీ కెరియరు లేకపోతే మ్యూజిక్ ఇదే నా మొత్తం, నా ఇష్టం అంతా. సో మీ మాటలను బట్టి నాకు మీకు బాలు గారు అంటే చాలా ఇష్టం అని చెప్పి అర్థమైంది. కానీ బాలు గారు కాకుండా మీకు సెకండ్ ప్రయారిటీ అంటే ఎవరని చెప్తారు సింగర్? అంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళల్లో ఒక్కొక్కరికి అంటే ఇట్లా పెక్యులర్. ఇప్పుడు నేను ఒక పెక్యులర్ ఉంది నాకు సంగీతం అంటే అదే అంటే బైబర్స్ నేర్చుకోలేదు కానీ తర్వాత నేర్చుకున్నా, కానీ నాకు గొంతు ఒక డిఫరెంట్. సో అట్లా ఒకసారి విజయలక్ష్మి గారు అని సింగర్ ఉండే, మేము కలిసి వెళ్తుండే ఒక దగ్గరికి. వెళ్తుంటే ఎవరినో ఇట్లా పొగుడుతున్నారు, వాళ్ళకి ఏం రాదు కానీ అట్లా అంటే అదే ఇప్పుడు నాలాగా అని అన్న. అంటే ఆయన ఏమన్నారు సార్, భలేవాడి నీతో ఇట్లా కంపేర్ చేసాం రవి, దేవుడు మంచి గొంతు ఇచ్చాడు, సో నువ్వు కొద్దిగా నేర్చుకున్నావు అట్లా అన్నారు అనమాట. సో అట్లా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. మీకంటే కొంచెం ముందు ఒక 1 వీక్ కరెక్ట్గా ఇదే రోజున లాస్ట్ టైం అదే విజయలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేస్తాను. సూపర్. ఆమెలో క్వాలిటీ నాకేం నచ్చదు అంటే ఆమె ఎట్లా 10 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా ఒకేలాగా పెర్ఫామ్ చేయగలరు. అది సూపర్ హై క్వాలిటీ, అది అంతే ఎంజాయ్ చేస్తారు. ఇంకా అట్లా ఏంటంటే ఇప్పుడు వస్తున్న సింగర్స్లో అందరూ బాగా నేర్చుకొని వస్తున్నారు, మంచి టాలెంటెడ్. కాకపోతే నేను కూడా ఏంటంటే తగ్గను ఎక్కడ. ఇప్పుడు నేను కూడా ఏంటంటే బాలుగారు పాటలు కొన్ని బాగా టఫ్, బాగా తగ్గారు కదా. అంటే ఈ తగ్గడం అంటే ఇది ఎప్పటి నుంచి గంతే ఉంటుంది, ఏది 2 కేజీలు అటు ఇటు, ఇది కొద్దిగా బాగా తింటే మళ్ళీ 2 కేజీలు పెరుగుతా, లేదా 2 కేజీలు తగ్గుతా, కానీ ఒకటే వెయిట్ ఆల్మోస్ట్ 2000 నుంచి. అప్పుడు చక్రి గారితో కూడా కొంచెం లావ్ అయింది. తగ్గడం అంటే ఈ తగ్గనని చెప్తున్నారా? ఈ తగ్గని అంటున్నా, తగ్గేదేలే. సో నేను కూడా ఏం చేస్తా అట్లే. అందుకని బాలు గారి పాటలు అయితే ఇప్పుడు వస్తున్న మెలోడీస్ ఏమైనా ఉంటే
పాడి అప్పుడప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో అట్లా పెడుతుంటాను అనమాట. సార్ యాక్చువల్గా మీరు ఇప్పుడు అంటే మూవీస్లో ఆల్రెడీ కొన్ని మూవీస్లో కూడా మీరు ఆర్టిస్ట్గా వర్క్ చేశారు కదా, సో సింగర్స్ గురించి అందరి గురించి మీకు తెలుసు. అయితే మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు వాస్తవానికి ఏంటంటే ఆ, బాగా ఈ బాడీలో స్పార్క్ ఉన్న హీరోలు అంటే ఇష్టం, అంటే అట్లా బాగా ఇష్టం. కానీ అంటే ఇప్పుడు అంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు అనుకోండి, దానవీర శూరకర్ణలో ఏమంటివి మా అట్లా అంటే అట్లా పాత్ర చేయగలిగినాడు. మళ్ళీ బావా నీకు అది తెలియదా అని అంటే కృష్ణుడిగా మళ్ళీ అంటే అంత వేరియేషన్ అయింది, అంత ఇట్లా అట్లా ఇష్టం. తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి డాన్స్ కానీ, తర్వాత ఆ న్యాచురల్, సో ఆ స్టెప్స్ అంత న్యాచురల్గా ఉంటాయని అట్లా. తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ గారు అయితే ఎంత న్యాచురల్గా చేస్తారు. సో అట్లా మీరు నాకు తెలిసి మీరు అందరు మంచి ఫ్రెండ్స్ కూడా, మీరు రవితేజ. అప్పుడు అంటే నన్ను గుర్తుపడతారు, కాకపోతే వాళ్ళు కూడా తమ్ముడు అదే బాగున్నారా అంటారు, రవి బాగున్నావా అంటారు అట్లా కలిసి. సో అట్లా అయితే ఈ వీళ్ళందరూ బాగా ఇష్టం. కానీ ఈ మధ్య ఏమైందంటే ఈ లోకంలో అంటే బయట సమాజంలో యాక్టర్స్ ఎక్కువైపోయారండి. మీరు వాళ్ళని గుర్తు కూడా పట్టలేరు. అంటే సింగిల్ టేక్లో ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారు. అంటే అయ్యో భగవంతుడు నాకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చాడు, మనకి ఎందుకండి డబ్బులు అంటాడు. తీరా వస్తే వాడు పెద్ద మార్జిన్ పెట్టుకుని ఇట్టాడా, లేకపోతే మనకి అదే పెద్ద ఆల్రెడీ పెద్ద ఇది ఉంటాడు. సో పైకి మాత్రం ఇట్లా నటిస్తాడు. లేదా అట్లా ఇంకోరేమో బాగా నమ్మేటట్టు ఏదో చెప్తారు. సో అంటే మనం గుర్తు కూడా పట్టాం సింగిల్ టేక్లోనే. ఇప్పుడు చిరంజీవి గారు లేకపోతే వీళ్ళందరూ అంటే వీళ్ళు ఒక్కోసారి రీటేక్ తీసుకుంటారు, ఎందుకంటే అది వాళ్ళు చేస్తున్నది యాక్టింగ్ అక్కడ అంటే కెమెరా ముందు చేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు కెమెరా లేకుండా ఈ లెవెల్లో ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారు. అసలు వాళ్ళని చూసి అయితే ఓరు నాయన వీళ్ళ ముందర ఈ చిరంజీవి గారు వీళ్ళందరూ ఏంది పాపం అట్లా అట్లా అనిపిస్తుంది. అంటే చూడండి అంత పెద్ద నటులు అయిపోయారు ఇప్పుడు సొసైటీ. సో అన్ని కైండ్ ఆఫ్ పీపుల్ని మీరు బాగా దగ్గరగా చూస్తున్నారు రెగ్యులర్గా. అంటే ఈ అబ్జర్వేషన్ కొద్దిగా ఎక్కువ కదా ఫస్ట్ నుంచి కూడా. సో అందుకని నాకు కొన్ని అర్థమైపోతుంటాయి. అందుకని నాకు ఏంటంటే సైలెంట్ ఉండాలి కొద్దిగా. అందుకే రోజు ఏదో ఒకటి చెప్పే కదా, లైఫ్లో కానీ మ్యూజిక్లో కానీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు రోజు. సార్ చాలా వరకు మీరు అన్ని ప్రయత్నాలు చేసేసారు కదా, మీరు ఇంకా నేను ఇది చేయాలి అని చెప్పేసి అనుకున్నది ఏంటి మీ విష్? అంటే నాకు ఎడిటింగ్ మీద బాగా గ్రిప్ ఉందండి. అంటే ఇది మ్యూజిక్ బాగా ఎడిట్ చేస్తా కదా. అంటే ఒకసారి ఒక డైరెక్టర్ ఏమన్నాడంటే 7 నిమిషాలు ఉన్న రెహమాన్ సాంగ్ చూస్తలేరా, మహేష్ బాబు సాంగ్ చూస్తలేరా, మన ఎందుకు మీరు ఊకే అట్లా అదే 3 నిమిషాలు 3.5 నిమిషాలు అట్లా కట్ చేస్తారు ఆ బీజిఎం పెద్ద అంటే, సార్ వాళ్ళ సాంగ్ చూస్తారు మనకు చూడరు, ఎందుకంటే వాళ్ళు బ్రాండెడ్ ఆల్రెడీ. అట్లా అని నాకు ఎడిటింగ్ బాగా తెలుసు. అంటే కరెక్ట్ ఎక్కడ కట్ చేస్తే ఎంత ఇది బాగుంటుంది, లేదా ఏ మ్యూజిక్ చిన్న అదే కొన్ని ఏంటంటే కీబోర్డ్ ప్లేయర్స్ వాయించారు వాళ్ళు, కానీ ఎక్కడో ఉన్నది పీక్ నేను ఇక్కడ పెట్టి అది దాన్ని అట్లా చేస్తాను అనమాట. ఈ గ్రిప్ వల్ల నాకేమనిపిస్తుంది అంటే నేను ఒక సినిమా డైరెక్ట్ చేయాలి అంటే, డైరెక్షన్ అంటే ఇట్లా బాగా మంచి తెలిసిన కెమెరామెన్ ఇట్లా పెట్టుకొని చేయాలి. ఎందుకంటే ఎడిట్ మీద బాగా గ్రిప్ ఉంది కదా. సో ఎక్కడ వేస్ట్ అనేది ఉండకుండా నేను చూసుకోగలుగుతా. కాబట్టి నేను కనుక చేస్తే అరే ఏముందిరా స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ లాగ్ లేకుండా అనేటట్టు చేయాలని ఉంది. రియల్లీ వెరీ నైస్ అండి. ఇట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. మీరు మా కోసం టైం తీసుకొని మా స్టూడియోకి రావడం, మంచి ఇంటర్వ్యూ ఇవ్వడం, అందులో వాల్యుబుల్ థింగ్స్ ఎన్నో మాకు తెలియనివి మీరు చెప్పడం, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ అండి. థ్యాంక్ యూ. మీకు తెలిసినవి కొన్ని ఉంటాయి, నేను నేర్చుకోవాల్సినవి. కాకపోతే మీరు ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు కదా, కాబట్టి నేను ఇప్పుడు నా నుంచి అట్లా అనుకున్నారు మీరు. తర్వాత నేను కూడా నాకు కూడా చాలా హ్యాపీ. అంటే హిట్ టీవీ అంటే మామూలుగా ఏదో అంటే నాకు తెలియదు కదా, ఇంతకుముందు ఎక్కువ చూడలేదు. సో అట్లా అనుకున్నా. కానీ మీరు ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్నలు కానీ లేదా నేను మీతో పంచుకున్న విషయాలు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో హిట్ టీవీ ద్వారా మళ్ళీ మిమ్మల్ని ఇట్లా కలుసుకున్నందుకు నేను కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.